This evening, Lord, our eyes are upon thee. తండ్రి సాయంకాల స్వార్థ కొడికై కూడి వచ్చి ఉండగా మా దృష్టి మీ మీదనే ఉన్నది. This is a great honor and the privilege granted to me that I should share thy glorious gospel. తండ్రి మీ మహిమాత్మకమైన స్వార్థను ప్రకటించే ఆధిక్యత నాకు కూడా మీరు ప్రసాదించారు. మనములు In the midst of thy servants whom you have honored and used worldwide, I feel very humbled. దయగలిగినటువంటి తండ్రి ప్రభా నీవు గణపరిచి ప్రపంచవ్యాప్తంగా మీరు వాడుకున్న నీ దాసుల సమక్షంలో నేను చాలా అల్పమైన వాడని ఒప్పుకుంటున్నాను. Lord, I may share your word with honesty. ప్రభా ఎంతో యథార్థంగా మీ వాక్యాన్ని పంచుకున్నట్లు సహాయపడండి. Thy word may be given in all its simplicity. ప్రభా మీ వాక్యం ఎంతో సరళమైన విధానంలో ప్రకటించబడును గాక. Thy word may be granted to us in all its clarity. ప్రభా మీ వాక్యం బహు తేటగా చెప్పు. Those who are appointed from before they may be born again. తండ్రి ఆది నుండి ఏర్పరచబడిన వారు రక్షణలోనికి వచ్చుదురుగాక. And those who are born again, they may start a new life of sanctification. ప్రభా రక్షించబడినటువంటి వారు పరిశుద్ధపరచబడుటనే నూతన జీవితాన్ని ఆరంభించుదురుగాక. Thy will be accomplished. ప్రభా మీ చిత్తం నెరవేర్చబడునుగాక. Thy purpose for this evening may be accomplished. ఈ సాయంకాల నిమిత్తమై మీ ఉద్దేశం నెరవేర్చబడునుగాక. Lord, thou alone can satisfy the hunger and thirst of your people. ప్రభా మీరు మాత్రమే ఆకలి దప్పులు కలిగిన మీ ప్రజల యొక్క ఆకలి దప్పులు తీర్చగలరు. Lord, save us from all unnecessary thoughts. ప్రభా అనవసరమైన తలంపుల నుండి దయతో మమ్మల్ని తప్పించండి. And save us from all unprofitable words. ప్రభా నిష్ప్రయోజన మాటల నుండి కూడా మమ్మల్ని తప్పించండి. May thy Holy Spirit give us thy utterance. పరిశుద్ధాత్మ దేవుడే మాకు వాక్శక్తిని అనుగ్రహించునుగాక. Whatever feeble words we use, the voice of the Lord may be heard. తండ్రి బలహీనమైన మాటలు మేము పలికిన మీ మాటలు ప్రజలు విందురుగాక. By faith we bring ourselves and this whole place under the sprinkling of your precious blood. విశ్వాసంతో మమ్మను ఈ ప్రదేశం అంతటిని కూడా యేసుప్రభు వారి రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటున్నాం. Thanking thee, Lord, that thou hast heard our humble prayer. ప్రభా మా దీన ప్రార్థన మీరు ఆలకించినందుకే వందనములు. We offer this prayer in the name of our Lord and Savior Jesus Christ. మా రక్షకుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో Once the Lord Jesus Christ gathered all his disciples in a place on the coast of Caesarea Philippi. ఫిలిప్పీలోని కైసర్ అనేటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైనటువంటి వారందరినీ కూడా సమకూర్చాడు. And he asked them two pointed questions. తర్వాత ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు వారికి వేశాడు. Two pointed questions. రెండు ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు వేశాడు. Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం. The first question is in verse 13. మొదటి ప్రశ్న 13వ వచనంలో కనబడుతుంది. When Jesus came into the coast of Caesarea Philippi, he asked his disciples saying, Whom do men say that I the Son of Man am? యేసు ఫిలిప్పదైన కైసర ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. This was a question he was asking regarding the whole world outside. కానీ లోకము ఏమని చెప్పుకుంటున్నారో అన్న దాని కొరకు యేసుప్రభు వారు వేసిన ప్రశ్న ఇది. Whom do people say that I am? మనుష్య కుమారుడు లేక నేను ఎవరినని మనుషులు చెప్పుకుంటా ఉన్నారు. What do other people say about me? ప్రజలు నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు? And the next question, ఆ తర్వాతి ప్రశ్న, when the disciples answered, Lord, somebody is saying that you are John the Baptist, somebody is saying you are Elias, somebody is saying you are Jeremiah, then the Lord asked them another pointed question. అప్పుడు వారు అన్నారు, ప్రభా మిమ్మల్ని కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాన్ అని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని చెప్పుకొనిచున్నారు, ప్రవక్తలు ఒకడని చెప్పుకుంటున్నారంటే అప్పుడు ప్రభు మరొక రెండో ప్రశ్న వేశాడు. In verse 15, 15వ వచనం, he saith unto them, But whom say ye that I am? అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. He wants to know what the world is speaking about him. లోకం తన గురించి ఏం చెప్పుకుంటుందో తెలుసుకోగోరుతున్నాడు. He wants to know how the world is accepting him. లోకం తను ఎలా అంగీకరిస్తుందో అది ఎరగాలని కోరుతున్నాడు. He wants to know how the world thinks about him. తన గురించి లోకం ఏమని తలస్తుందో ఎరగాలని కోరుతున్నాడు. In other words, what does the world say? Who am I? ఇంకో మాటలో చెప్పుకోవాలంటే నేను ఎవరినని లోకం చెప్పుకుంటుంది. And the next question is, he's asking the disciples also. ఆ తర్వాతి ప్రశ్న శిష్యులకు కూడా తాను వేస్తున్నాడు. What do you say? Who am I? మీరేమనుకుంటున్నారు? నేను ఎవరని అనుకుంటున్నారు? These two are very important questions. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. We are sitting here in a great multitude of both believers and unbelievers. ఇక్కడ మనము విశ్వాసులంగా అవిశ్వాసులంగా గొప్ప సమూహంగా మనం కూర్చొని ఉన్నాం. And those who have not yet accepted the Lord Jesus Christ, ఎవరైతే ఇంతవరకు యేసు ప్రభువుని అంగీకరించలేదో, to them he is asking a question. వారికి ఆయన ఈ ప్రశ్న వేస్తున్నాడు. Whom do you think I am? నన్ను గురించి మీరు ఏమనుకొనుచున్నారు? And also the believers are sitting here. ఇక్కడ కూర్చున్న విశ్వాసులతో ఆయన అంటున్నాడు. Those who are born again and have the assurance, ఎవరైతే తిరిగి జన్మించి రక్షణ నిశ్చయిత కలిగి ఉన్నారో, he is asking them also. వారిని కూడా అడుగుతున్నాడు. Whom do you say I am? నన్ను గురించి మీరేమనుకుంటున్నారు? So beloved, this is a very very important question
concerning all the people. కాబట్టి ప్రియులారా, ఈ ప్రశ్న అనేటువంటిది మనుషులందరి నిమిత్తం ఎంతో ప్రాముఖ్యత వహించింది. There is an English chorus which we sing very often in our youth camps. యవనస్తుల ప్రత్యేక కూడికలో ఈ ఇంగ్లీష్ పాట తరచుగా పాడుతూ ఉంటారు. Even in our Sunday school. మన సండే స్కూల్లో కూడా. Everybody ought to know. Everybody ought to know who Jesus is. అందరూ తెలుసుకోవాలి యేసు ప్రభువు ఎవరో అని. Who Jesus is, this everybody ought to know. కాబట్టి యేసు ప్రభువు ఎవరో అన్న సంగతి అందరూ తెలుసుకోవాలి. Not only those who require salvation, రక్షణ పొందాలని అనుకునే వారే మాత్రమే కాదు, much more than that, those who have already received the salvation, they must keep on understanding who the Lord Jesus is and who he is. రక్షణ పొందిన వారు కూడా ఆయన ఎవరో అన్న సంగతిని ఆ రీతి ఎరుగుతూనే వెళ్ళాలి. Beloved, this important question we are going to see in a very brief way during the course of this gospel message. ఈ సువార్త కూడికలో ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను గురించి వివరంగా మనం చూస్తాం. Paul the apostle, అపోస్తలుడైన పౌలు, on the day the Lord met him, ప్రభువును కలుసుకున్నటువంటి దినాన, in Acts of Apostles in chapter 9, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో and in verse 5, 5వ వచనము, when he saw the light, తాను వెలుగు చూచినప్పుడు, when he heard the voice, ఆ స్వరాన్ని తాను విన్నప్పుడు, when he was fallen upon the ground, తాను నేల మీద పడిపోయినప్పుడు, this is the first question he's asking. తాను అడిగిన మొదటి ప్రశ్న ఇది. Acts chapter 9 and verse 5. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనం. And he said, who art thou, Lord? ప్రభువా నీవెవడవని అడగగా. What a wonderful first question that every man should ask in his life. ప్రతి మనుషుడు కూడా తన జీవితంలో అడగదగినటువంటి అద్భుతమైన ప్రశ్న ఇది. Who art thou, Lord? ప్రభువా నీవెవడివి? And this became the quest of Paul's life throughout his remaining life. పౌలు జీవితంలో ఈ తృష్ణ తన జీవితాంతం కూడా కొనసాగుతూ వచ్చింది. There was a great hunger in his heart to continue to know about the Lord. He met him on the Damascus road. దమస్కు మార్గమున తను కలుసుకున్నటువంటి ఆ దేవుని గురించిన సంగతులు ఎరగాలి అన్నటువంటి ఆశ తన హృదయంలో ఎక్కువతో వచ్చింది. Even after many years of ministry, ఆయన అనేక సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత, even after receiving so many revelations about the church, సంఘమును గురించిన అనేకమైన ప్రత్యక్షతలు పొందిన తర్వాత కూడా, if we look into the scriptures, beloved, I feel Paul is a superman. కాబట్టి లేఖనాలు పరిశీలించి చూస్తే పౌలు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. And his life is very difficult to imitate. ఆయన జీవితాన్ని అనుకరించడం చాలా కష్టతరమైనది. The Lord Jesus Christ spoke only about the church. యేసు ప్రభువారు సంఘాన్ని గురించి మాట్లాడారు. I will build my church. నా సంఘమును నేను కట్టుదును. He never said anything about more than that. దానికంటే ఎక్కువగా సంఘాన్ని గురించి ఆయన చెప్పలేదు. What is this church? ఈ సంఘం అంటే ఏంటి? How he is going to be born? అది ఎలా జన్మిస్తుంది? What are the rights of the church? ఆ సంఘముకున్న హక్కులు ఏంటి? What are the position of the church? సంఘం యొక్క స్థానం ఏంటి? Who are the members of the church? సంఘంలో సభ్యులు ఎవరు? What about the headship of the church? సంఘానికి ఉన్న శిరస్సు What ఏంటి? is the foundation of the church? సంఘానికి ఉన్న పునాది ఏంటి? What is the law governing the church? సంఘాన్ని పరిపాలించేది ఏది? Oh, but for Paul the apostle, we have been ignorant about all these truths. చూడండి, పౌలు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ విషయంలో ఏమాత్రం ఎరగని వారుగా It's ఉన్నారు. only because of these mighty revelations the Lord gave to him about the church and its manifold aspects, we are today knowing something about the church. చూడండి, ఆ దినాన అపోస్తలుడైనటువంటి పౌలుకు దేవుడు దయచేసినటువంటి సంఘం విషయంలో నానా విధమైనటువంటి ప్రత్యక్షతలను బట్టి ఈనాడు కొద్ది పరిధిలో మనం ఎరగలుగుతున్నాం. In Romans chapter 1 and verse 16 he said, రోమా మొదటి అధ్యాయం 16వ వచనంలో అంటాడు, I am not ashamed of the gospel of Christ. నేను క్రీస్తు సువార్త ప్రకటించడంలో సిగ్గుపడువాడని But కాను. in Romans chapter 2 and verse 16 he says, రోమా 2వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, God is going to judge you according to my gospel. దేవుడు నా సువార్తను అనుసరించి తీర్పు తీరుస్తాడు. What a man he was. ఎలాంటి మనుషుడు ఆయన! How much he grew in the Lord. ఎంతగా దేవునిలో ఎదుగుతూ వచ్చాడు. The gospel of Christ became his own gospel. కాబట్టి క్రీస్తు సువార్త తన సొంత సువార్త అయింది. After so many years of ministry, అనేక సంవత్సరాల పరిచర్య తర్వాత, after so many revelations, ఎన్నో ప్రత్యక్షతల తర్వాత, writing to his beloved church Philippians he says, ఫిలిప్పీలో ఉన్న ప్రేమైన సంఘానికి రాస్తూ అంటాడు in chapter 3 and verse 10, 3వ అధ్యాయం 10వ వచనంలో, I might know him. నేను ఆయనను ఎరుగు నిమిత్తము. What a deep longing in the heart of Paul the apostle. అపోస్తలుడైన పౌలు హృదయంలో ఎలాంటి గొప్ప ఆశ ఉంది. He was not satisfied with what he already knew. తాను ఇప్పటికే ఏదైతే తెలుసుకున్నాడో దాంతో సంతృప్తి పడి ఉండలేదు. That's the reason, beloved, he is standing on a very high pedestal. ఆ కారణం చేతనే తాను అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలబడగలిగినాడు. I might know him. నేను ఆయన ఎరుగు నిమిత్తం. I want to know him. నేను ఆయన ఎరుగు నిమిత్తం. Not I want to know about him. నేను ఆయనను గూర్చి కాదు, I want to know him personally. ఆయనను గూర్చి, ఆయననే ప్రత్యేకంగా ఎరుగు నిమిత్తం. Coming down he says, క్రిందికి వస్తే అంటాడు, I don't say that I've already apprehended
whatever I want to. నేను ఇప్పటికే సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నానని నేను తలంచుకోనట్లేదు. Still I'm growing. నేను ఇంకా ఎదుగుతూ ఉన్నాను. I'm pressing on. నేను ఇంకా ముందుకు సాగుతున్నాను. I want to know him and know why he has called me. ఆయనని ఎరగాలి, ఆయన నన్ను ఎందుకు పిలిచాడో కూడా ఎరగాలి. What a wonderful challenge this is to all of us. మనందరికి కూడా ఎంత గొప్ప సవాలుగా ఉన్నది ఇది. Do we have the deep longing in our heart to know who Jesus is? యేసు ప్రభు ఎవరో ఎరగాలి అన్నటువంటి లోతైన ఆత్మీయమైనటువంటి ఈ తృష్ణను కలిగి ఉంటున్నావా? How many things we are concerned about in this life? లోకంలో ఎన్ని సంగతుల విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉంటాం. There are some people who are very prosperous in this world. ఈ లోకంలో కొంతమంది చాలా వర్ధిల్లుతున్న వారు ఉన్నారు. Because of their education, వారి విద్యను బట్టి, because of their wisdom, వారి జ్ఞానాన్ని బట్టి, because of their riches, వారి ఐశ్వర్యాన్ని బట్టి, because of their earthly achievements, వారు భూ సంబంధంగా సాధించిన వాటిని బట్టి, sometimes satisfied with his earthly achievements, this is what they say. కాబట్టి కొన్నిసార్లు వారు భూ సంబంధంగా సాధించిన వాటిని బట్టి సంతృప్తి పొంది ఈ రీతిగా అంటారు వాళ్ళు. The book of Job in chapter 21. చూడండి యోబు 21వ అధ్యాయం. The book of Job in chapter 21. యోబు 21వ అధ్యాయం. And the verse is 14. 14వ వచనం. Therefore they say unto God, depart from us, for we desire not the knowledge of thy ways. వారు నీ మార్గములను గుర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మను విడిచిపోమని దేవునితో చెప్పుదురు. Oh, you may not say it in words, but in your deeds you are proclaiming the same thing. Depart from us. We don't want to know. We don't want to have the knowledge of your ways. బహుశా బయటికి మాటలు చెప్పకపోవచ్చు కానీ వాస్తవికంగా నీ అంతరంగంలో నువ్వు ఇలాంటి తలపై కలిగి ఉంటున్నావు. నువ్వు మా ఇద్దరు నుండి దూరంగా తొలగిపో, నువ్వు మాకు అక్కర్లేదు. We don't want to know you. నిన్ను ఎరగాలన్న ఆశ లేదు. Oh, because of that, beloved, we don't come to a proper understanding of our salvation. ఆ కారణం చేతనే సంపూర్ణంగా మన రక్షణ యొక్క అనుభవంలోనికి మనం ఇప్పటికీ రాలేకపోతున్నాం. Even after coming into the blessing of salvation, రక్షణ యొక్క ఆశీర్వాదంలోనికి వచ్చిన తర్వాత కూడా we are not able to grow in the knowledge of salvation. ఆ రక్షణ యొక్క జ్ఞానంలో మనం అంతగా ఎదగలేకపోతున్నాం. When we come to the book of Luke in chapter 1, లూకా సువార్త మొదటి అధ్యాయంలోనికి వస్తే, the book of Luke in chapter 1, లూకా సువార్త మొదటి అధ్యాయం, and the verse is 77. 77వ వచనం. To give knowledge of salvation unto his people by the remission of their sins. 77. మనకు 79లో ఉందండి. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. By the remission of sins, he wants to give us the knowledge of salvation. కాబట్టి తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన నీ మార్గములు సిద్ధపరచుకుని ప్రభువును ముందుగా నడిపింతువు. To give knowledge of salvation unto his people by the remission of their sins. మన దేవుని మహావాత్సల్యతను బట్టి వారి పాపములను క్షమించడం వలన. Beloved, the forgiveness of sin is a most elementary thing in our Christian life. It is the first step in our Christian life. పాపములు క్షమించబడుట అనేది క్రైస్తవ జీవితంలో ప్రాథమికమైనటువంటిది. It is like taking admission into LKG. కాబట్టి ఇది ఎలాంటిదేనంటే ఎల్కేజీలో మన అడ్మిషన్ తీసుకున్నట్టుగా ఉంటుంది. From there we have to grow into the knowledge of salvation. అక్కడి నుంచి రక్షణ యొక్క జ్ఞానంలో మనం ఎదుగుతూ రావాలి. Beloved, sometimes unbelievers, because of earthly prosperity, because of all the plenty of this world, they say, depart from us, we don't want to have the knowledge of your ways. లోకంలో చాలా మంది వారి యొక్క ఐశ్వర్యవంతమైన స్థితి, వారి స్థితిగతులను బట్టి వారంటారు, నీవు మాకు అక్కర్లేదు, నిన్ను గురించిన జ్ఞానం మాకు అవసరం లేదు, వెళ్ళిపోమంటున్నారు. Sometimes by the grace of God, even we who are born again, కొన్నిసార్లు దేవుని కృప చేత తిరిగి జన్మించబడినటువంటి మనం, even after receiving the assurance that our sins have been forgiven, మన పాపములు క్షమించబడ్డాయన్న నిశ్చయత పొందిన తర్వాత కూడాను how careless we are, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాం, how negligent we are, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాం. we don't want to grow in the knowledge of our Lord Jesus Christ. మన రక్షకుడు యేసు ప్రభువారికి వచ్చిన జ్ఞానములు ఎదగాలనుకోవట్లేదు. That's the reason we don't value our salvation. అందుకే మన రక్షణకు మనం విలువ ఇవ్వట్లేదు. We don't know how much he loved us. ఆయన ఎంత ప్రేమించాడో మనం ఎరగట్లేదు. We cannot understand the sacrifice he made on the cross. ఆయన సిలువలో చెల్లించినటువంటి సమర్పణ ఎంతో ఎరగట్లేదు. How little we understand about the sufferings of the cross. ఆ సిలువలో ఆయన పొందినటువంటి శ్రమలు ఎంత తక్కువగా అర్థం చేసుకున్నాం. What a difficulty it is for us to understand how holy our God is. మన దేవుడు ఎంత పవిత్రుడో అన్న విషయం అర్థం చేసుకోవడం ఎంత కష్టంగా ఉంది. When we were not born again, మనం తిరిగి జన్మించాము, we never even thought about it. మనం దాని గురించి అసలు తలంచలేదు. But even after being cleansed by the blood of the lamb, ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా శుద్ధి చేయబడిన తర్వాత we are not growing in the knowledge of the holiness of God. దేవుని యొక్క పరిశుద్ధత అనే జ్ఞానంలో కూడా మనం ఎదగలేకపోతున్నాం. There was a man in Proverbs chapter 30.
సామెతలు 30లో ఒక వ్యక్తి ఉన్నాడు. And he tells about his own personal life. తన వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. In verse 2 he says, రెండవ వచనంలో అంటున్నాడు, surely I am more brutish than any man and have not the understanding of a man. నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. What an honest confession this is. ఎంత యథార్థంగా తాను ఒప్పుకుంటున్నాడు. I am not worthy to be called a man. నేను ఒక మనుషుడిని అనిపించుకోవడానికి కూడా యోగ్యుని కాదు. I am less than a man. I am more like an animal. నేను మనుషుని కంటే తక్కువని, ఒక పశుప్రాయుడిని. Why does he say about himself? ఎందుకు తన్ను గురించి తాను ఈ మాట చెప్పుకోవాల్సి వచ్చింది? And he gives the answer in verse 3. మూడవ వచనంలో జవాబు I చెప్తున్నాడు. neither learn wisdom nor have the knowledge of the holy. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడని కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, whoever we are, మనం ఎవరమైనప్పుడు this is the wonderful truth. ఇది అద్భుతమైన సత్యం. We must know who Jesus is. యేసు ప్రభు ఎవరో మనం ఎరగవలసిన వారు. We must grow in the knowledge of Jesus Christ. యేసు ప్రభువుని గురించిన జ్ఞానంలో వర్ధిల్లాలి. And here the man says, ఇక్కడ ఈ మనుషుడు అంటున్నాడు, because I don't have the knowledge of the holy, I am only like an animal. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నాకు లేదు గనుక నేను కేవలం పశుప్రాయుడిని అంటున్నాడు. How unclean we are. మనం ఎంత అపవిత్రులం, How defiled we are. ఎంత అపవిత్రులం. How little we want to know about the holiness of our Lord Jesus Christ. మన రక్షకుడైన ప్రభు యొక్క పరిశుద్ధతను తెలుసుకునే విషయంలో ఎంత తక్కువ జ్ఞానం కలిగి ఉన్నాం. How little we understand about the purity of Lord Jesus Christ. మన ప్రభువులో ఉన్న పవిత్రతను ఎంత తక్కువగా అర్థం చేసుకున్నాం. I'll close with this sentence. నేను ఈ వచనంతో ముగిస్తాను. If we don't have the knowledge about the purity and holiness of our God, we are no better than the animals of the field. ఒకవేళ మన దేవుని యొక్క పరిశుద్ధత, ఆయనలో ఉన్న పవిత్రత విషయంలో సరైన జ్ఞానం లేకపోతే పశువుల కంటే మనం తక్కువ వారమే. Oh, let this desire come into our hearts. ఈ కోరిక మన హృదయంలోనికి వచ్చునుగా. In the midst of all our present pursuits, మనము ప్రస్తుత కాలము ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో we must have this longing in our heart. మన హృదయాలు ఇట్టి ఆశ కలిగిన Like వారుగా, Paul the apostle, అపోస్తలుడైన పౌలు బోలే, that must be the quest of our life. అది మన జీవితంలో తృష్ణగా ఉండాలి. How many years we may have spent in him. ఎన్ని సంవత్సరాలు ఆయనతో మనం గడిపినా, Lord, I want to know you. ప్రభువా నిన్ను ఎరగాలి. Lord, I want to know you. ప్రభువా నిన్ను ఎరగాలి. Why? కారణం, As Paul the apostle says, అపోస్తలుడైన పౌలు అంటాడు, I want to have fellowship with him. నేను ఆయనతో సహవాసం చేయాలి. Fellowship not only in the gospel, సువార్త సహవాసమే కాదు, not only fellowship in the spirit. ఆత్మతో సహవాసమే I కాదు, want to have fellowship in his sufferings. ఆయన శ్రమల్లో కూడా సహవాసం. I want to be confirmed unto his death. ఆయన మరణంలో సమాన అనుభవం. I want to take part in the first resurrection. ఆ మొదటి పునరుత్థానంలో పాలుపొందులు. Oh, that is the తృష్ణగా ఉన్నది. It is not only knowing about our Lord. మన ప్రభువుని గురించి మనం ఎరుగుట మాత్రమే కాదు, It may be possible, beloved, the more I know him, I may preach better about him. కాబట్టి ఆయన ఎంతగా ఎరుగుతామో ఆయన గురించి అంతగా ఎక్కువగా మంచిగా ప్రచురపరుస్తానని కాదు. That is not the reason. ఆ ఉద్దేశం కాదు. Lord, I want to know you so that I may become like you. ప్రభువా నేను నిన్ను ఎందుకు ఎరగాలని కోరుతున్నానంటే నిన్ను పోలిన వాడిగా ఉండగోరుతున్నాను. If we have this longing, ఒకవేళ ఈ ఆశ మనలో ఉంటే, there is plenty in the Holy Scriptures to point us and to tell us who our Lord is, so that through these feeble examples and the shadow examples, we can a little bit appreciate the value of our salvation and who our Lord Jesus is. కాబట్టి ఆ రీతిగా మనకు నిజంగా ఆశ ఉంటే దేవుని వాక్యంలో అనేకమైనటువంటి వాక్య భాగాలు, ఛాయారూపకంగా చెప్పబడినటువంటి సాదృశ్యాలు ఎన్నో మనకున్నాయి. వాటిని మనం పరిశీలించడం ద్వారా ఎంతో సామాన్యమైనటువంటి విధానంలో ఆయన ఎవరో, ఆయన గుణశీలం ఏంటో మనం చెప్పగలం. We shall look into a text from the Old Testament, please. పాత నిబంధనలో ఉండే ఒక వాక్య భాగాన్ని చూస్తాం. The book of 2 Kings and chapter 8. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం and verse 4. 4వ వచనం. 2 Kings and chapter 8 and verse 4. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. And the king talked with Gehazi, the servant of the man of God, saying, tell me, I pray thee, all the great things that Elisha had done. రాజు దైవజనుని పనివాడగు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నింటినీ నాకు తెలియచెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. Who is making this request? ఎవరు ఈ మనవి చేస్తున్నారు? He is a king. ఆయన రాజు. What does he lack? ఏం కొరత ఉంది ఆయనకి? He does not lack anything. తనకి ఏ కొరత లేదు. Hundreds and thousands of servants at his command. వందల కొలది వేల కొలది సేవకులు ఆయన ఆజ్ఞాపించగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. Lakhs of soldiers to fight his battles. ఆయన పక్షంగా యుద్ధం చేయడానికి లక్షల కొలది సైన్యం ఉంది. So many musicians and singers to entertain him. ఆయనకు ఆనందాన్ని కల్పించడానికి ఎంతో మంది
గాయక బృందం ఉన్నారు. What royalty, what majesty he possesses. కనుక ఎంత రాజరికం, ఎంత ఔన్నత్య స్థితి కలిగి ఉన్నాడు. What power and authority he exercises. ఆయన ఎంత అధికారాన్ని శక్తిని ప్రదర్శించగలడు. What a great kingly treasure he has. ఆయన రాజరికపు ఎంత ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. He does not lack anything. తనకి ఏ కొరత కూడా He లేదు. has everything what the world can give him. లోకము తనకు ఇవ్వదగిన ప్రతిదీ కూడా తను కలిగి ఉన్నాడు. He has everything what man can give unto him. ఒక మనుషుడు తనకి ఏదైతే ఇవ్వగలడో అదంతా కలిగి ఉన్నాడు. But there is a hollow in his heart. అయితే తన హృదయంలో ఒక శూన్యత ఉంది. There is a hunger in his heart. తన హృదయంలో ఒక ఆకలి ఉంది. He has heard something about this man of God. ఈ దైవజనుని గురించిన సంగతి లేదా విన్నాడు. His name is Elisha. ఆయన పేరు ఎలీషా. And now he called his servant. ఇప్పుడు తన దాసుని పిలుస్తున్నాడు. And he's telling him, ఆయనతో చెప్తున్నాడు, please I beg you, tell me all the great works which Elisha has done. దయచేసి ఆ ఎలీషా ప్రవక్త ఏమేం చేశాడో ఆ సంగతులన్నీ దయతో నాకు తెలియచేయమని బ్రతిమలాడుతున్నాడు. Tell me, I pray thee. In other words, I beg you, please tell me all the great works which Elisha has done. ఎలీషా చేసిన కార్యాలన్నిటిని గురించి దయతో నాకు తెలియచేయమని ఒకవైపు బ్రతిమలాడుతున్నట్టుగా కనబడుతుంది. When he made this request, తాను ఎప్పుడైతే మనవి చేశాడో Gehazi, this servant of that man of God, he started telling him all the great works which Elisha has done. కానీ దైవజనుడైన ఎలీషా చేసినటువంటి కార్యాలన్నిటిని ఎలీషా దాసుడైనటువంటి గెహాజీ చెప్పడం ప్రారంభించాడు. Beloved, when we look into the works, great works what Elisha has done, చూడండి ఎలీషా చేసినటువంటి గొప్ప కార్యాలని మనం చూసినట్లయితే I try to understand in all its simplicity. చూడండి ఎంతో సరళమైనటువంటి విధానంలో నేను ఈ రీతిగా అర్థం చేసుకోగలుగుతున్నాను. And when you multiply that with infinity, ఒకవేళ దాన్ని అనంతముతో ఒకవేళ లెక్కిస్తే then probably we can understand what our heavenly Elisha, the Lord Jesus Christ, has done for us. కాబట్టి పరలోకపు ఎలీషా అయినటువంటి ఆ ప్రభు మన నిమిత్తం ఏం చేశాడో అర్థమవుతుంది. Pray tell me, I beg you, please tell me all the great works which Elisha has done. ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియచెప్పమని ఆజ్ఞయించుండెను. If that is our prayer this evening, ఈ సాయంకాలం అదే మన ప్రార్థన అయితే with a small prayer, Lord, I want to know you. ప్రభువా నేను నిన్ను ఎరగాలని కోరుతూ ఉన్నాను. I want to know your great works, what you have done for me. ప్రభువా నా కొరకు చేసిన నువ్వు గొప్ప కార్యాలను ఎరగగోరుతున్నాను. Oh, if that is our prayer, the Holy Spirit of the Lord will certainly bring a wonderful picture of what the Lord is and what the Lord has done for you. అది ఒకవేళ అదే నీ హృదయ ప్రార్థన అయితే నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారు ఎవరో ఆయన ఎలాంటి వాడు అన్నటువంటి ఆ సాదృశ్యం ఆ చిత్రపటం నీ ముందు ఉంచగలడు. Elisha has done many great things. ఎలీషా అనేక గొప్ప కార్యాలు చేశాడు. Many miracles are recorded in the Bible. బైబిల్లో ఆయన చేసిన అనేక సూచక్రియలు రాయబడ్డాయి. But when Gehazi started to tell about Elisha, అయితే గెహాజీ ఎలీషాని గురించి చెప్పడం ఆరంభించినప్పుడు among all his great miracles, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములన్నిటిలో among all the great works of Elisha, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిలో this was the greatest work he did. ఈ కార్యము చాలా గొప్ప కార్యంగా కనబడుతుంది. Verse 5. 5వ వచనం. And it came to pass as he was telling the king how he had restored a dead body to life. అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా. Oh, Gehazi remembers this greatest work what Elisha has done. ఎలీషా చేసిన అత్యున్నతమైన ఈ కార్యము గెహాజీ జ్ఞాపకం పెట్టుకొని ఉన్నాడు. What did he do? ఏం చేస్తాడు? To this man of God, Elisha. ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే దైవజనుడైన ఎలీషా విషయంలో ఎంతో గొప్ప ఆతిథ్యం చేసిన స్త్రీగా ఈమె కనబడుతుంది. Elisha also was very satisfied. ఎలీషా కూడా చాలా సంతృప్తి పడి ఉన్నాడు. He had a very grateful heart. ఆయన ఎంతో కృతజ్ఞతా భావం కలిగి ఉన్నాడు. One day he అడుగుతా ఉన్నాడు, what do you want that I should do for you? అమ్మా నేను నీకేం చేయాలని కోరుతున్నావు? Shall I talk to you or to the king about some matter? ఏదైనా విషయం గురించి రాజుతో నిన్ను గురించి మాట్లాడాలనుకుంటున్నావా? Shall I seek some earthly favor for you? లేక నీకు ఏదైనా భూ సంబంధమైనటువంటి మేలు చేయాలని కోరుతున్నావా? What a wonderful answer she gives. ఎంత అద్భుతమైన జవాబు ఇచ్చిందండి. 2 Kings chapter 4 and verse 13. రెండవ రాజులు 4వ అధ్యాయం 13వ వచనం. Last line. చివరి మాట. She answered, I dwell among mine own people. అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నాను. నేను I don't want anything. అయ్యా నాకేం అవసరం లేదు. My service is not for any selfish reason. అయ్యా నేను స్వార్థపూరితమైనటువంటి ఆశతో మీకు సేవ చేయట్లేదు. The good works what I did for you, I have not done with any selfish motive. మీకు నేను చేసినటువంటి సత్క్రియలు ఏ స్వార్థంతో నేను చేయలేదు. My joy is that I dwell among my own people. నాకున్న సంతోషం నా స్వజనులో నేను కాపురమున్నాను. But then Gehazi told him, అప్పుడు గెహాజీ అన్నాడు, she doesn't have any child. ఆమెకి ఏ కుమారుడు లేడని. Elisha promised her a child. అప్పుడు ఎలీషా తనకు కుమారుడు కలుగుతాడని వాగ్దానం చేశాడు. In the fullness of time she got a son. కాలం పరిపూర్ణమైనప్పుడు ఒక కుమారుని కలది. Son began to grow. ఆ కుమారుడు ఎదగడం ప్రారంభించాడు. One day he was so big that he was able to go
go to the father in the fields to work along with him. ఒక దినాన్ని ఎంత పెద్దవాడాడంటే తన తండ్రితో పాటు పొలానికి వెళ్లి తన తండ్రికి సహాయం చేయగలిగిన వయసులోకి వచ్చాడు. But there in the sun he could not bear it. అయితే అక్కడ ఎండ వేడిమి తట్టుకోలేకపోయాడు. And then his head started reeling. తర్వాత తన తల తిరగడం ప్రారంభించింది. He sent him to his mother. తన తల్లి దగ్గర పంపించబడ్డాడు. He laid on his mother's lap. కాబట్టి తల్లి తోడ మీద పడుకున్నాడు. In the afternoon he passed away. మధ్యాహ్నము చనిపోయాడు. What a sorrow in that house. ఆ ఇంటిలో ఎంత దుఃఖం ఉంటుంది. This Shunammite woman, she ran to Elisha. ఈ శూన్యమీరాలైనటువంటి గనురాలు ఎలీషా చెంతకు పరిగెట్టుకు వెళ్ళింది. And she was pleading and she was weeping and she was wailing before him. ఆయన ఎదుటికి వచ్చి ఎంతో విలపిస్తూ ఏడుస్తూ వచ్చింది. Did I desire any gift from you? అయ్యా ఈ బహుమానం కావాలని నీ దగ్గర ఏమైనా ఆశించానా? I never wanted any son from you. కుమారుడు కావాలని ఎన్నడూ ఆశించలేదే. My good works, my hospitality, my care for you was nothing for any selfish motive. నేను నీకు చేసినటువంటి సేవ గాని పరిచర్య గాని ఏ స్వార్థపూరితమైన చింతనతో చేయలేదు. Oh, Elisha's heart was broken. ఎలీషా హృదయం పగిలిపోయింది. Gehazi could not do anything. గెహాజీ ఏమీ చేయలేకపోతున్నాడు. Then Elisha went to her house. అప్పుడు ఎలీషా ఆమె ఇంటికి వెళ్ళాడు. Exactly what did he do there? ఆయన వాస్తవికంగా చేసిన విషయం ఏంటి? This verse we are going to read all together, please. ఈ వచనాన్ని మనం అందరం అక్కడ కలిసి చదువుకుంటాం. 2 Kings in chapter 4. రెండవ రాజులు 4వ అధ్యాయము and verse 34. 34వ వచనం. 2 Kings chapter 4 and verse 34. రెండవ రాజులు 4:34. And he went up మంచం మీద and lay upon the తను child and put his mouth upon his నోరు mouth వాని నోటి మీద and eyes upon his eyes కళ్ళు వాని కళ్ళ and his మీద hands upon his తన hands చేతులు వాని చేతుల and మీద he నుంచి stretched himself upon the బిడ్డ మీద child పొడుగ్గా and the పండుగరగా flesh of the ఆ child బిడ్డ waxed ఒంటికి warm. వెట్ట పుట్టెను. This is what Elisha has done. ఎలీషా చేసిన పనిది. He took the dead body of the child. ఆ బిడ్డ యొక్క మృతకాయను తీసుకున్నాడు. He went to his own upper room. తన మేడ గదిలోనికి వెళ్ళిపోయాడు. He shut the door and put him upon his own bed. తన తలుపు వేసి తన పడక మీద ఆ బిడ్డను పరుండబెట్టాడు. And then he lay down upon the child. ఆ బిడ్డ మీద తాను పడుకున్నాడు. And the Holy Spirit records this action in this way. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ చర్యను ఇట్టి విధానంలో రాసి ఉంచాడు. He put his mouth upon his mouth. ఆ తన నోరు ఆ పిల్లవాడి నోరు మీద ఉంచాడు. His eyes upon his eyes. తన కళ్ళు ఆ బిడ్డ కళ్ళ మీద ఉంచాడు. His hands upon his hands. తన చేతులు ఆ బిడ్డ చేతుల మీద ఉంచాడు. He stretched himself upon the child. ఆ రీతిగా బిడ్డ మీద చాచి పడుకున్నాడు. In other words, the living body of Elisha identified totally with the dead body of the child. దాని మాట ఏంటంటే సజీవమైనటువంటి ఎలీషా దేహం మృతకాయంగా ఉన్నటువంటి బాలుని దేహంతో ఐక్యపడింది. He stretched himself upon the child. ఆ బిడ్డ మీద తను ఆ రీతిగా చాచుకొని పడుకున్నాడు. Mouth upon his mouth. నోటి మీద నోరు. Eyes upon his eyes. కళ్ళ మీద కళ్ళు. Hands upon his hands. చేతుల మీద చేతులు. Legs upon his legs. కాళ్ళ మీద కాళ్ళు. Body upon his body. తన శరీరం ఆ శరీరం మీద. Little by little the flesh waxed warm and the child was alive. నెమ్మదిగా ఆ దేహంలోనికి వెట్ట పుట్టి ఆ బిడ్డ బ్రతికాడు. Why should the Holy Spirit record in such a way? ఎందుకు పరిశుద్ధాత్ముడు ఇట్టి విధానంలో రాయవలసి The వచ్చింది? Lord Jesus Christ also raised many dead people. యేసు ప్రభువారు కూడా ఎంతో మంది మృతులైన వారిని లేపాడు. He did it only by the power of his word. ఆయన వాక్ శక్తి చేత ఆ రీతిగా చేశాడు. But why did the Lord record such an incident in 2 Kings chapter 4 and verse 34? అయితే రెండో రాజులు 4:34 వచనంలో ఎందుకు పరిశుద్ధాత్ముడు ఇట్టి విధానంలో దీన్ని రాసి పెట్టాడు? It is only to inform us in a shadow type that Lord Jesus Christ identified himself completely with our dead souls. ఇది ఎందు నిమిత్తం రాశాడు అంటే మన మృతమైనటువంటి ఆత్మలతో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా తనతో ఐక్యపరచబడబోతున్నాడు అన్న విషయాన్ని బయలుపరచడానికి. Very often we use this example. చాలా పర్యాలు ఈ ఉదాహరణ మనం వాడుతూ ఉంటాం. For the bad thoughts of our mind, of our head, the crown of thorns was put upon his ప్రభువా head. నా తలలో పుట్టిన చెడు తలంపులను బట్టి నీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నావు. Because of the bad works of my hands, your hands were nailed on the cross. నా చేతులతో చేసిన చెడు కార్యాలను బట్టి చేతుల్లో మేకులు కొట్టించుకున్నావు. For all the wrong places I went with my feet, your feet were pierced and nailed to the cross. ప్రభువా నేను వెళ్ళిన కాని చోట్లకు వెళ్ళిన నా పాదాలు బట్టి నీ కాళ్ళలో మేకులు కొట్టబడినాయి. That is how we identify ourselves. ఆ రీతిగా మనం ఐక్యపరచుకుంటూ But the ఉంటాం. same truth is given to us in this chapter. అయితే అదే సత్యం ఈ అధ్యాయంలో కూడా చెప్పబడింది. But when I look into this verse, అయితే ఈ వచనాన్ని చూసినప్పుడు I find it very easy to understand one living person identifying himself with one dead person. చూడండి ఇక్కడ నాకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే సజీవుడైనటువంటి ఒక వ్యక్తి
మృతమైనటువంటి ఒక వ్యక్తితో తను ఐక్యపరచుకుంటా. It is very easy to understand. అది అర్థం చేసుకోవడం చాలా సులభం. Not very difficult thing. అది చాలా కష్టమైనది కాదు. One dead child, ఒక మృతమైన బిడ్డ, one living body, ఒక సజీవమైన దేహం, 2 eyes living, కాబట్టి జీవిస్తున్న 2 కళ్ళు, and 2 dead eyes, మృతమైన 2 కళ్ళు. Oh, everything is so very equal. ఇది సమానంగా కనబడుతుంది. It is very easy to understand. అర్థం చేసుకోవడం చాలా సులభంగా ఉంది. But look at the Lord Jesus Christ. అయితే యేసుప్రభువుని చూడండి. Our heavenly Elisha, మన పరలోకపు ఎలీషా, the one who identified himself with our dead body. మన మృతకాయంతో తను ఐక్యపరచుకున్నవాడు. Ephesians chapter 2 and verse 1 says, ఎఫెసీ 2:1 చెప్పబడింది, you hath he quickened who were dead in your sins and trespasses. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. How could Jesus Christ, that one man, identify himself with so many dead people in this world? కాబట్టి ఏ రీతిగా ఒక్క మనుషుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇంతమంది మృతకాయాలతో తను ఐక్యపరచుకుంటాడు. Just in the evening I called my daughter and I asked her to Google search what is the population in the world today. కాబట్టి ఈ సాయంకాలమే నా కుమార్తెకు ఫోన్ చేసి గూగుల్ సెర్చ్ లో వెతకమ్మా ఈ దినాన ప్రపంచంలో ఉన్న జనసంఖ్య ఎంతో చెప్పన్నా. And immediately she told me there are 7.09 billion people in this world. 7.09 బిలియన్ ప్రజలు ఉన్నారు. That means 709 crore people. 710 కోట్ల ప్రజలు ఉన్నారు. How can we understand? ఏ రీతిగా అర్థం చేసుకోగలం? How can we perceive? ఏ రీతిగా దీన్ని అర్థం చేసుకోగలం? How can we realize? ఏ రీతిగా దీన్ని గ్రహించగలం? One dead body with one living person is so easy to understand. ఒక్క మృతకాయం ఒక సజీవమైన దేహంతో అర్థం చేసుకోవడం సులభం. But our hunger is, Lord, I want to know you. ప్రభువా మన ఆశ ఏంటండి? ప్రభువా నిన్ను ఎరగగోరుతున్నాను. Lord, my prayer is I want to know what work you have done for me. ప్రభువా నా జీవితంలో ఎలాంటి కార్యం చేసావో నేను ఎరగాలని కోరుతున్నాను. All should know who Jesus is. అందరూ కూడా యేసు ఎవరో ఎరగాలి. And the Lord is through this shadow example leading us to realize what a wonderful work our heavenly Elisha, the Lord Jesus Christ, has done for us. ఈ ఛాయారూపకంగా చూపించబడినటువంటి ఈ కార్యము ద్వారా రక్షకుడైన యేసు ప్రభువారు మన పక్షంగా ఎంత అద్భుతమైన కార్యం చేశాడో గుర్తించగోరుతున్నాం. Not only he identified himself with us in his birth, ఆయన జన్మ విషయంలో మనతో తనతో ఐక్యపరచుకోవడం మాత్రమే కాదు. as our children are of flesh and blood, he also likewise took part in the flesh and blood. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములో పాలువాడయ్యాడు. Not only he took part in his birth, but entire life he lived just like you and me. కాబట్టి ఆయన మన జన్మతో తనతో ఐక్యపరచుకోవడం మాత్రమే కాదు, తన జీవితమంతా ఆ రీతిగా మనతో ఐక్యపరచుకుంటూ గడిపాడు. But what we want to understand is how could he identify himself with 709 crore dead people in this world? కాబట్టి ఈ లోకంలో 709 కోట్ల ప్రజల యొక్క మరణంతో తను తాను ఏ రీతిగా ఐక్యపరచుకోగలరు? We were dead in our sins and trespasses. మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం. We all were living in sin. మనం అందరూ పాపములో జీవిస్తూ వచ్చిన వారు. Death was our final destiny. కాబట్టి మరణమే మన జీవితం యొక్క గమ్యం. We were bound and nobody could deliver us. మనం బంధించబడిన వారం, ఎవరు మనల్ని విడుదల చేయలేదు. For this there is a beautiful example. దీని కొరకు చక్కటి ఉదాహరణ ఉంది. Another feeble example. మరొక సామాన్యమైనటువంటి ఉదాహరణ. Otherwise it is very difficult for us to understand what work he has accomplished on the cross of Calvary. ఆ రీతిగా కాకపోతే కల్వరి శిలువలో ఆయన చేసినటువంటి కార్యం ఏంటో అర్థం చేసుకోవడం చాలా కష్టం. This is a small skit which I was preparing for the VBS students, senior class students. కాబట్టి నేను VBS లో సీనియర్ విద్యార్థుల కొరకై ఏర్పాటు చేసిన చిన్న నాటిక లాంటిది. And then I adapted it into an example so that we can understand this particular truth. కాబట్టి ఈ ప్రత్యేక సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి దాన్ని నేను తీసుకుంటున్నాను. There is a group on the left hand side. ఎడమ చేతి వైపు ఒక గుంపు ప్రజలు ఉన్నారు. And they're all having black clothes. వారంతా కూడా నల్లటి వస్త్రాలు వేసుకున్నారు. Their faces are like stone. కాబట్టి వాళ్ళ ముఖాలన్నీ రాతిలాగున్నాయి. They are sitting on their haunches and they are doing only one work. కాబట్టి వారు కూర్చొని ఒక పని చేస్తున్నారు. Continuously they are throwing darts ahead of them. కాబట్టి వారు ముందున్నటువంటి వారికి వారు బాణాలు వేస్తా ఉన్నారు. Continuously they are doing the same work. ఎడతెక్కకుండా ఆ పని చేస్తున్నారు. And some people are walking up and down on the road. ఆ రహదారి మీద కొంతమంది పైకి క్రిందికి నడుస్తా ఉన్నారు. Suddenly one dart goes and hits a man. అకస్మాత్తుగా ఒక బాణం వెళ్లి ఒక వ్యక్తిని తాకింది. And he falls on the ground. ఆ వ్యక్తి నేల మీద పడిపోతాడు. What does this man do? ఈ మనుషుడు ఏం చేస్తాడంటే, he gets up from that crowd. కాబట్టి ఆ సమూహంలో నుండి బయటకు వచ్చి he goes to that fallen man. ఆ పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి and he lifts him up.
పైకి లేపి he shows much love, ఎంతో ప్రేమ చూపి he embraces him, తను హత్తుకుంటాడు, he kisses him, ముద్దు పెట్టుకుంటాడు, and he starts his friendship with him. తనతో స్నేహం చేయడం Oh, ప్రారంభిస్తాడు. that man who is now risen up is very happy. కాబట్టి ఆ దెబ్బ తగిలిన వ్యక్తి ఎంతో సంతోషపడుతున్నాడు. Oh, he is roaming around with him. తనతో కలిసి తిరుగుతా They ఉన్నాడు. are enjoying their life in the world. ఆ లోకంలో వాళ్ళ జీవితాన్ని ఆనందిస్తున్నారు. After some time, కొంతకాలం అయిన తర్వాత this man has come to know he cannot live without me. కాబట్టి ఈ మనుషుడికి తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ మనుషుడు నేను లేకుండా బ్రతకలేడని. The day he realizes that this man cannot live without me, కాబట్టి నేను లేకుండా ఈ మనుషుడు బ్రతకలేడన్న సంగతి ఈ మనిషి గ్రహించిన నాటి నుండి he pushes him into the ditch, కాబట్టి ఆ వ్యక్తిని గోతిలో దోసేశాడు. and he goes back into his own group. తన సొంత గుంపులోకి వెళ్ళిపోయాడు. There he cries for mercy and help. అక్కడ ఆ వ్యక్తి కనికరం కొరకై అర్థిస్తా ఉన్నాడు. Oh, he is sinking into the pit now. కాబట్టి ఇప్పుడు గోతిలో పడిపోయాడు. Nobody to hear him, ఎవరు తన మొర ఆలకించేవారు లేరు. nobody to look at him, ఎవరు తను చూచేవారు లేరు. nobody to deliver him. ఎవరు తను విడిపించేవారు లేరు. Like that, one by one it is going on. ఆ రీతిగా ఒక దాని తర్వాత ఒకటి జరుగుతా ఉంది. After some time, కొంతకాలం అయిన తర్వాత there is one man from a far distance, little by little, coming closer and closer. ఒక వ్యక్తి ఉన్నాడు, బహు దూరం నుండి నడిచి వస్తా ఉన్నాడు, అంతకంతకు సమీపిస్తూ దగ్గరకు వచ్చాడు. And once when the man was fallen on the ground, ఆ మనుషుడు ఎప్పుడైతే నేల మీద పడ్డాడో he lifted up his head and saw that man coming towards him. కాబట్టి ఈ మనుషుడు తల ఎత్తి తల పైకెత్తి తన చెంతకు వస్తున్న మనుషుని చూచాడు. And he lifted up his hand. తన చేయి పైకెత్తాడు. He lifted his head and lifted up his hand. తన చేయి ఆ రీతిగా పైకెత్తాడు. He wanted help from him. ఆయన దగ్గర నుండి సహాయం పొందగోరాడు. That man started walking briskly. ఆ మనుషుడు త్వరపడి ఈ మనుషుని చెంతకు వచ్చాడు. And before he could come to this man, ఈ మనుషుని చెంతకు రాకమునిపే what did this evil man do? ఈ చెడ్డవాడు ఏం చేశాడంటే He brought a very big rope తన పెద్ద తాడు తీసుకొచ్చాడు. and he tied it around his waist. తన నడుము చుట్టూ కట్టాడు. And he took it to his own company. తన గుంపు దగ్గరికి లాగాడు. And when he was lifting up his hand, తన చేయి ఎప్పుడైతే పైకెత్తాడో he was pulling the rope. ఆ తాడు పెట్టి మనుషులు లాగుతున్నాడు. Nobody to help him. ఎవరు తనకు సహాయపడేవాళ్ళు He is too feeble even to cry out. కనీసం కేక వేసేటువంటి బలం కూడా తనలో లేదు. But little by little that man came closer and closer. అయితే మనుషుడు ఇంకా త్వరితంగా ఆ మనుషుని దగ్గరికి వచ్చాడు. He came very near to him. తనకు సమీపంగా వచ్చాడు. He bent down beside him. తన ప్రక్కనే వంగి He opened the rope around his waist. తన చుట్టూ నడుము చుట్టూ ఉన్న తాడు తొలగించి And then he tied himself around with that waist. కాబట్టి తన నడుముకు ఆ తాడును కట్టుకున్నాడు. Who is that person? ఎవరా వ్యక్తి? He is none other but our Lord Jesus Christ. ఆయన ఎవరో కాదు, రక్షకుడైన యేసు ప్రభువారే. He opened the rope with which the man was bound. ఈ మనుషుడు దేని చేత బంధించబడ్డాడో ఆ తాడు విడుదల చేశాడు. He bound himself with that rope. ఆ తాడు తన నడుము కట్టుకున్నాడు. And when they pulled that rope, వారు ఆ తాడు లాగినప్పుడు who went there? ఎవరు వెళ్ళారు The అక్కడికి? Lord Jesus Christ. యేసు ప్రభువారు. Little by little, కొద్ది కొద్దిగా they were pulling him towards him. వారు ఆయన వైపు లాగుతూ వచ్చారు. Suddenly he was standing in their midst. అకస్మాత్తుగా వారి మధ్యలో ఆయన నిలబడ్డాడు. When they saw him, they were surprised. వారు ఆయనను చూచినప్పుడు ఆశ్చర్యపోయారు. The devil, he knows who the Son of Man is. కాబట్టి ఆ శత్రువైన సాతానుకు యేసు ప్రభు ఎవరో బాగా తెలుసు. The evil spirits, they know who Jesus Christ is. అపవిత్రాత్మలకు యేసు ప్రభు ఎవరో బాగా But తెలుసు. they don't believe upon him. అయితే వారు ఆయనందు విశ్వాసం They were ఉంచారు. surprised. వారు They ఆశ్చర్యపోయారు. were shocked. వారు దిగ్భ్రాంతికి They were లోనయ్యారు. confused. వారు కలవరపడ్డారు. How come the Son of Man, the Lord Jesus, has come into our midst? ఏ రీతిగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు మా మధ్యలోనికి రాగలడు? How did he bind himself with this rope? ఏ రీతిగా ఈ తాడు తాను కట్టుకోగలడు? That confusion turned into anger. కాబట్టి ఆ కలవరం వారికి కోపాన్ని It పుట్టించింది. changed into a rage. వారికి ఎంతో ఉద్రేకం తీసుకొచ్చింది. They started putting all the darts into the Lord Jesus Christ. ఆ కారణం చేత వారి దగ్గర ఉన్న బాణాలన్నీ కూడా యేసు ప్రభు మీద సంధించడం ప్రారంభించారు. There our Lord Jesus Christ, అక్కడ మన రక్షకుడైన యేసు ప్రభు వారు as the Lamb of God, దేవుని గొర్రెపిల్లగా who came to take away the sin of the whole world, లోక పాపమంతటిని మోసుకుని వెళ్ళడానికి వచ్చిన వాడుగా he kept his mouth shut. ఆయన నోరు మూసుకుని ఉన్నాడు. He did not revile again. ఆయన ఎదురు చెప్పలేదు. There was no anger in his heart. ఆయన హృదయంలో ఏ కోపం లేదు. There was no retaliation in his nature. తన స్వభావంలో పగ తీర్చుకోవాలని They were going on punishing him. వారు ఆయన శిక్షిస్తూనే They were వచ్చారు. going on putting darts into him. ఆయన మీద బాణాలు వేస్తూనే వచ్చారు. How many darts do you know? ఎన్ని బాణాలు తెలిసినా In order to understand the sufferings of the cross, ఆ శిలువ యొక్క శ్రమలు మనం అర్థం చేసుకోవడానికి this is a feeble attempt by the Holy Spirit we can understand this way. చూడండి, ఇది సామాన్యమైన బలహీనమైన కథ పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవడానికి In సహాయపడతాయి. Mark's Gospel chapter 5, మార్కు సువార్త 5వ there అధ్యాయం was a man who was possessed with an evil spirit. ఒక మనుషుడు నాడు అపవిత్రాత్మల చేత పట్టినవాడు. He was living among the tombs ఆయన సమాధుల్లో వసించేవాడు. and he was hurting himself. తాను గాయపరుచుకుంటూ But వచ్చాడు. the Lord Jesus went to him. అది యేసు ప్రభు తన చెంతకు వెళ్ళాడు. Voluntarily he went to him. స్వచ్ఛందంగా తన
చెంతకు వెళ్ళాడు. And then he delivered him. ఆ వ్యక్తిని విడిపించాడు. He changed his life. తన జీవితం మార్చాడు. And now he asked him a question. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. What is your name? నీ పేరేంటి? And the man said, my name is a legion. ఆ మనుషుడు అన్నాడు, నా సేన. And the Bible tells us, బైబిల్ ఏమంటుందంటే, legion is a group of soldiers in a Roman army consisting of 2,000 soldiers. సేన అని అంటే అర్థం ఏంటంటే రోమా సైన్యంలో ఒక 2,000 మంది సైనికులు ఉండేటువంటి గుంపును సేన అంటారు. That is what is written in the margin of my Bible. అది బైబిల్ గ్రంథంలో క్రింద ఫుట్ నోట్ లో రాయబడింది. Legion means a company of soldiers out of 2,000 soldiers. సేన అని అంటే సుమారు 2,000 సైనికులు ఉండేటువంటి ఒక గుంపు. Look at what Satan is doing to each one of us. ఒక్కసారి గమనించండి మన విషయంలో సాతానుడు ఏం చేస్తున్నాడు. He has 2,000 weapons to fight against one feeble man. ఒక్క బలహీనమైన వ్యక్తికి విరోధంగా వాడడానికి 2,000 సాధనాలు తన దగ్గర ఉన్నాయి. He is only from dust and ash. కాబట్టి ఆ మనుషుడు కేవలం నేల మంచి వాడు. He has no strength of his own. తనంతటికి తాను ఏ బలం లేదు. And Titus in the book of 2 Timothy chapter 2 and verse 26 Paul says, Satan according to his own will he has bound us in captivity. 2 తిమోతి 2వ అధ్యాయంలో రాస్తాడు, సాతానుడు తన సొంత శక్తి చేత చెరపట్టబడినటువంటి వీరు. Imagine one man bound by 2,000 weapons. జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్క మనుషుడు 2,000 సాధనాల చేత బంధించబడ్డాడు. There our Lord Jesus Christ, అక్కడ మన రక్షకుడైన ప్రభు, bound by the rope with which we were bound. మనము బంధించబడినటువంటి ఆ తాడు చేత తాను బంధింపబడ్డాడు. Nobody forced him. ఎవరు తన బలవంత పెట్టలేదు. It was a voluntary act. అది ఇష్టపూర్వకంగా చేసిన కార్యం. It was an act of great love. అది గొప్ప ప్రేమతో చేసిన కార్యం. It was an act of great joy for him. ఇది తనకు ఎంతో సంతోషాన్ని కలిగించే కార్యం. This we can call it as the pure power of the grace of God. కాబట్టి ఇది సంపూర్ణమైన పవిత్రమైన దేవుని కృప అని పిలవచ్చు. Who by the grace of God tasted death for every man in this world. దైవ కృప వలన సమస్త మనుషుల కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు. How many weapons were there? ఎన్ని ఆయుధాలు ఉండినాయి? One man 2,000 weapons. ఒక్క మనుషునికి 2,000 ఆయుధాలు. 709 crore people in this world. ఈ లోకంలో 709 కోట్ల ప్రజలు ఉన్నారు. 709 crores into 2,000 weapons. 709 ఇంటూ 2,000 కోట్ల సాధన. How can we understand? ఎలా అర్థం చేసుకోగలం? How can we realize? ఏ రీతిగా గ్రహించగలం? Why should he suffer so much? ఎందుకంతగా ఆయన శ్రమ పడాలి? We did not know about him. ఆయన గురించి మనం ఎరగము. We were aliens and enemies to him. మనం ఆయనకి శత్రువులము, పరదేశులుగా ఉన్నవారు. Oh beloved, he came on his own accord. ప్రభు తన ఇష్టపూర్వకంగా వచ్చాడు. He came according to the counsel of his own will. ఆయన స్వకీయ సంకల్పాన్ని బట్టి వచ్చాడు. Whatsoever he counseled from before the foundation of the world to perform it, he has come into this world. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ఏదైతే సంకల్పించాడో దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. One by one, ఒకరి తర్వాత ఒకటి, one weapon after the other. ఒక ఆయుధం తర్వాత మరొక ఆయుధం. Oh, in the anger and the rage of these evil people, all the 709 crores into 2,000 weapons, they were emptied into the one body of our Lord Jesus Christ. ఈ దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి వారు కోపోద్రేకం చేత 7,009 కోట్లు ఇంటూ 2,000 ప్రజలు వారి మీదికి రావాల్సినటువంటి ఆయుధాలన్నీ కూడా యేసు ప్రభు మీద మోపబడ్డాయి. I don't want to make it more graphic anymore. ఇంకెంత మాత్రం దీని ఎక్కువైనటువంటి వివరణ ఇవ్వాలనుకోవట్లేదు. The Bible tells us very clearly. బైబిల్ స్పష్టం చేసి చెప్తుంది, He was wounded for our transgressions. ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను. He was bruised for our iniquities. ఆయన మన దోషములను బట్టి నలుగొట్టబడెను. The chastisement of our peace was laid upon him. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. They spit upon him. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. They smote him. ఆయనను కొట్టారు. They crowned him with thorns. వారు ముళ్ళ కిరీటం ఆయన మీద పెట్టారు. They opened his back with scourging. ఆ కొరడాల చేత ఆయన వీపుతున్నారు. They nailed him to the cross. వారు ఆయన శిలువకు మేకులతో కొట్టారు. This is only the outward what we can see in the body. శరీరంలో బాహ్యంగా కనపడుతున్నది మనం చూడదగింది. What about the sufferings of his soul? అయితే తన ప్రాణంలో తను అనుభవించిన శ్రమ ఎంత? Reproaches have broken my heart. కాబట్టి ఆయన నిందలు ఆయన హృదయాన్ని పగలగొట్టినాయి. My heart is melting like wax. కాబట్టి మైనము వలె నా హృదయం కరిగిపోవచ్చున్నది. All my bones are out of joint. నా ఎముకలన్నీ స్థానం తప్పినాయి. So much so he had to cry out, my God, why have you forsaken me? ఎంతగా ఆయన విలపించాల్సి వచ్చిందంటే, నా దేవా నన్ను ఎలా చేయవిడనార్తివి. He suffered in his weakness. ఆయన బలహీనతలో శ్రమపడ్డాడు. He suffered the ignominy of our sin. మన పాపం యొక్క ఆ తీవ్రతను తాను అనుభవించాడు. He bound himself with our own sin. మన పాపముల చేత తాను స్వయంగా బంధించబడ్డాడు. There on the cross of Calvary he accomplished that work. ఆ కల్వరి శిలువలో ఈ కార్యాన్ని ఆయన చేశాడు. Lord Jesus, యేసు ప్రభువా, how much you suffered for me. నా కొరకు ఎంత శ్రమ పడ్డావు. What else did he do?
What else did he do? ఇంకా ఏం చేశాడు ఆయన? After they exhausted all the weapons they have, వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ వారు వినియోగించిన తర్వాత, they don't have anything in their hand now. ఇప్పుడు వారి చేతులు ఏమీ లేవు. The enemy does not have anything in their hand. ఇప్పుడు శత్రు చేతిలో ఇక ఆయుధం ఒక్కటి కూడా మిగలలేదు. All the darts have been put upon his own body. ఆయన ఒక్క దేహములో వారి దగ్గర ఉన్నటువంటి బాణాలన్నీ కూడా సంధించబడ్డాయి. He has completely, in a way, beloved, de-weaponized the enemy. కాబట్టి సంపూర్ణంగా శత్రు యొక్క ఆధీనంలోకి తీసుకోబడ్డాడు. They could not do anything more than that. ఇంకా దీనికంటే ఏమీ వారు చేయలేకపోయారు. He suffered for you and me. నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ పడ్డాడు. There is a song in English. ఇంగ్లీష్ లో ఒక పాట ఉంది. See from his head, his hands and his feet. ఆయన తల చూడు, ఆయన చేతులు చూడు, ఆయన పాదములు చూడు. Sorrow and love, they are flowing, mingled down. కాబట్టి దుఃఖము ప్రేమ రెండు మిళితమై ప్రవహిస్తా ఉన్నాయి. Did ever such love and such sorrow come together? అలాంటి దుఃఖము అలాంటి ప్రేమ ఎప్పుడైనా కలిసి వచ్చాయా? No doubt. Isaiah prophet says in chapter 52 and verse 14, he was so marred, he didn't look like a man. కాబట్టి అనుమానం లేదు. యెషయా 52:14లో యెషయా ఈ రీతిగా అంటాడు, ఆయన ముఖము ఇంకా వికారముగా చేయబడింది, ఏ మనుషుడు కూడా ఆ రీతిగా ఉండడని. What love he showed for you and me. అలాంటి ప్రేమ ఆయన నీ కొరకు నా కొరకు చూపించాడు. This is what our theme verse says in Titus 2 and chapter 2 and verse 14. ఇదే మన మూల వాక్యం మనకు తెలియజేస్తుంది. తీతు 2:14లో, who gave himself for us. మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. He gave himself for us. మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. And the day we realize he gave himself for me. కాబట్టి ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఆయన నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. Galatians chapter 2 and verse 20. గలతీ 2:20, Son of God who loved me and gave himself for me. దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగించుకొనెను. That will be the day of our change. అదే మన జీవితంలో మార్పు చెందిన దినం. That will be the day of our salvation. అదే మన రక్షణార్థమైన దినం. He gave himself for us. మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. He gave with love. ఆయన ప్రేమతో అప్పగించుకున్నాడు. He gave with great joy. గొప్ప సంతోషంతో He అప్పగించుకున్నాడు. gave himself according to the will of his father. తన తండ్రి చిత్తానుసారంగా అప్పగించుకున్నాడు. He gave himself according to the commandment of his father. తన తండ్రి ఆజ్ఞానుసారంగా తను తాను అప్పగించుకున్నాడు. He gave himself according to the predetermined will of his father. తన తండ్రి అనాదిగా చేసిన సంకల్పాన్ని తలవంచి తాను అప్పగించుకున్నాడు. Acts of Apostles అపోస్తల కార్యములు chapter 4. 4వ అధ్యాయం. Acts of Apostles and chapter 4. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం verse 28. 28వ వచనం. For to do whatsoever thy hand and thy counsel determined before to be done. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 28వ వచనం. ముందుగా to do whatsoever thy hand and thy counsel determined. 27వ వచనంలో ఉంది, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. Whatever was counsel from before the foundation of the world, Jesus Christ gave himself to fulfill that. ఏవి జరగవలనని దేవుని హస్తము సంకల్పించిందో దాన్ని యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చాడు. How much he loved us. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. And then by the power of God he was raised from the dead. ఆ తర్వాత దైవ శక్తి చేత మృతుల నుండి తాను తిరిగి లేచాడు. He came back to this man. ఆయన మనుషుని దగ్గరకు వచ్చాడు. He broke away all the bonds. ఆ బంధకాలని తెంపివేశాడు. He broke away that rope which was tying around him. తన చుట్టూ బంధించబడిన తాడు తెంపేశాడు. He conquered Satan. సాతాను జయించాడు. He broke the sting of death. మరణపు ముళ్ళు విరిచాడు. He conquered the whole world. లోకమంతటిని జయించాడు. He made the enemy defenseless. కాబట్టి శత్రువును నిరాయుధుడిగా చేశాడు. He has nothing more power over us now. ఇంకా వాడికి మన మీద ఏమాత్రం శక్తి లేకుండా చేశాడు. He is defeated once for all. ఒక్కసారిగా వాడిని సంపూర్ణంగా ఓడించాడు. And as a mighty conqueror, the Lord is turning to this man again. బలమైన విజయశాలిగా ఈ మనుషుని చెంతగా ఆయన తిరిగి వస్తున్నాడు. He comes to that fallen man. ఆ పడిపోయిన మనుషుని దగ్గరికి He lifts him up. ఆ వ్యక్తిని పైకి లేపాడు. Oh, he is very surprised. తను చాలా ఆశ్చర్యపోయాడు. He is delivered from all his bonds. తన బంధకాలన్నిటి నుండి తాను విడిపించబడ్డాడు. What a great price the Lord Jesus Christ paid. యేసు ప్రభువు చెల్లించిన క్రయం ఎంత గొప్పది. And then the Lord told him, అప్పుడు ప్రభువు తనతో అన్నాడు, go share this gospel with everyone. నువ్వు వెళ్ళి సువార్తను ప్రతి ఒక్కరితో ప్రకటించు. How I have delivered you. నేను ఎలా నిన్ను విడిపించాను. How I have redeemed you. ఏ రీతిగా నిన్ను విమోచించాను. What a price I paid for you. ఎంత క్రయం నీ కొరకు చెల్లించాను. How much I suffered for you on the cross. సిలువలో ఎంతగా నీ కొరకు శ్రమ పడ్డాను. I was marred more than any man. ఏ మనుషుని కంటే వికారమైన రూపుగా The one who was altogether lovely, he became ugly for us. సమస్త మనుషుల్లో అతి సుందరుడైనటువంటి వాడు ఎలాగ వికార రూపిగా చేయబడ్డాడు. He bore it with love.
ప్రేమతో దాన్ని He సహించాడు. bore it with joy. సంతోషంతో సహించాడు. He bore it with great patience. ఎంతో సహనంతో భరించాడు. Oh, this is the grace of God. ఇది దేవుని కృప. We don't merit it. దాన్ని మనం లెక్క We కట్టలేం. don't deserve it. దానికి మన పాత్రలుగా. We cannot buy this love with our good works. ఇది మన సత్క్రియల ద్వారా మనం సంపాదించేది కాదు. Oh, the Lord is telling us today we cannot even lose it because of our bad works. ఆ కారణం చేతనే మన చెడు కార్యాలను బట్టి కూడా మనం దాన్ని పోగొట్టుకోలేం. How grateful that man will be now. ఆ మనుషుడు నిజంగా ఎంత కృతజ్ఞుడై ఉంటాడు. Redeemed by the blood of Lord Jesus Christ. యేసు ప్రభువారి రక్తము ద్వారా విమోచించబడినవాడు. That's exactly what the Lord said when he came to this world. వాస్తవికంగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అదే మాట చెప్పబడింది. The Spirit of the Lord is upon me. దేవుని ఆత్మ నా మీద ఉన్నది. Luke's Gospel, లూకా సువార్త chapter 4, 4వ అధ్యాయం and verse 18. 18వ వచనం. Luke's Gospel, chapter 4, and verse 18. లూకా 4వ అధ్యాయం 18వ వచనం. The Spirit of the Lord is upon me, because he hath anointed me to preach the gospel to the poor. He hath sent me to heal the brokenhearted, to preach deliverance to the captives, recovering of the sight to the blind, and to set at liberty them that are bruised. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగిన ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. Gehazi, I beg you, please tell me all the great works which Elisha has done. గెహాజీ, నిన్ను బ్రతిమలాడుతున్నాను. తాడు చేత తన నడుముకు తాను కట్టుకున్నట్టు ద్వారా లోకంలో ఉన్న పాపుల బంధకాలన్నిటి చేత తానే బంధించబడినట్టుగా చూపించాడు. Now when the Lord Jesus comes back to this man, ఈ మనుషుని చేతకి యేసు ప్రభు తిరిగి వచ్చి, I am thinking in my heart, నా హృదయంలో అనుకుంటున్నాను, will this man get up and look at the Lord Jesus and say this? కాబట్టి ఆ మనుషుడు లేచి యేసు ప్రభువును చూచి ఈ రీతిగా అంటాడా, Oh Lord Jesus, ఓ యేసు ప్రభువా, it is not only because of me. ప్రభువా, నన్ను బట్టియే కాదు, This sufferings what you had, నువ్వు అనుభవించిన ఈ శ్రమలు, this pain what you had, నువ్వు అనుభవించిన నొప్పి, you are marred beyond yourself. కాబట్టి నువ్వు ఎంత వికారంగా చేయబడినావు. This is not only because of me. ప్రభువా, ఇది నన్ను బట్టి మాత్రమే కాదు, This is for the whole world. ఇది ప్రపంచమంతటి కొరకు. Pray tell me, will he say that word? యథార్థంగా చెప్పండి, ఆ మనుషుడు ఆ రీతిగా అంటాడా? No, he will not say that word. లేదు, ఆ రీతిగా అన్నాడు. Lord Jesus, యేసు ప్రభువా, for my sake, నా నిమిత్తమే you bound yourself with my sin. నా పాపం నిమిత్తం నువ్వు You బంధించబడ్డావు. took my sin upon your body. ప్రభువా, మీ శరీరం మీద నా పాపాన్ని You తీసుకున్నావు. took my sicknesses upon your body. నా సంకటాలన్నీ నీ మీద మోపుకున్నావు. You took my sorrows upon yourself. నా దుఃఖాలన్నీ నీ మీద మోపుకున్నావు. What a great sufferings of the cross. సిలువలో ఎంత గొప్ప శ్రమ అనుభవించాడు. Oh, he'll be ever grateful to the Lord Jesus Christ. కాదు, ఆ వ్యక్తి ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞుడై ఉంటాడు. And now the Lord tells him, ఇప్పుడు ప్రభు అంటాడు, you are my purchased possession now. ఇప్పుడు నీవు నా స్వకీయ సాంపాద్యం. By the blood of the cross I have redeemed you, I have purchased you. ఆ సిలువ రక్తం చేత నేను నిన్ను కొన్నాను, నిన్ను సంపాదించుకున్నాను. Beloved, this is what we should know. ప్రియులారా, ఇది మనం ఎరగాలి. Sometimes what we know about our Lord does not lead us exactly in the way which he has prepared for us. చూడండి, కొన్నిసార్లు మనం ప్రభువుని ఎరిగేటువంటి విధానము ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి మార్గంలో మనం నడుచుకోవడానికి బహుశా అది దోహదపడకపోవచ్చు. Titus 2 and chapter 14 says, తీతు 2:14 రాయబడింది. not only he wants to redeem us, ఆయన మనల్ని విమోచించడం మాత్రమే కాదు, he wants to purify us. ఆయన మనల్ని పరిశుద్ధపరిచి, he wants to purify us so that we may be worthy to do good works for him. మనం ఆయన నిమిత్తమై సత్క్రియలు చేయడానికి యోగ్యులుగా ఉండునట్లుగా ఆయన మనల్ని పరిశుద్ధపరచగోరుతున్నాడు. Without that purification, the zeal for good works will not come to us. ఆ పరిశుద్ధత లేకుండా సత్క్రియల కొరకైన ఆసక్తి మనలో కలగదు. What does Paul the apostle say? అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? He has come to know some other thing also. ఇంకొక విషయం కూడా తెలుసుకున్నాను అని అంటున్నాడు. When he was growing in the knowledge of Lord Jesus Christ, యేసు ప్రభువుని గురించిన జ్ఞానంలో ఎదుగుతూ వచ్చినప్పుడు, Romans in chapter 7, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం and verse 15. 15వ వచనం. Romans chapter 7 and verse 15. రోమా 7వ అధ్యాయం 15వ వచనము. Am I right? Sorry, verse 18. క్షమించండి, 18వ వచనము. I know that in me, that is in my flesh, dwelleth no good thing. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. For to will is present with me, but how to perform that which is good I find not. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది గాని దాని చేయడం నాకు తటస్థించలేదు. That is the knowledge what we have about ourselves. మనల్ని గురించిన జ్ఞానం మనం అరితిగా కలిగి ఉన్నాం. I know that in me there is no good thing. నాలో ఏ మంచిది నివసింపదని నేను ఎరుగుదును. There cannot come out any good thing from me. నాలో నుండి ఏ మంచిది కూడా బయటికి రాదు. The will to do good is present in me, but how to do it I do not know. మేలు చేయవలన కోరిక నాకు కలుగుతున్నది గాని ఏ రీతిగా చేయాలో అది సాధ్యపడలేదు. And in verse 19 he says, 19వ వచనంలో అంటున్నాడు, for the good that I would I do not,
but the evil which I would not, that I do. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. In verse 22, 22వ వచనం, I delight in the law of God after the inward man. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. But in verse 23, 23వ వచనం, I see another law working in my members. వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు తోచున్నది. Oh, he cries out with great agony. ఇప్పుడు చాలా వేదనతో మొరపెడతా ఉన్నాడు. Verse 24, 24వ వచనం, oh wretched man that I am, who shall deliver me from the body of this death? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? Who shall deliver me from this body? కాబట్టి ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? There is no good in me. నాలో ఏ మంచి లేదు. I don't know how to do good. ఏ రీతిగా మేలు చేయాలో నాకు తెలియదు. I want to do but I'm not able to do. నేను చేయగోరుతున్నాను కానీ చేయలేకపోతున్నా. The evil which I don't want to do, that only I'm repeating again and again. నేను చేయకోరని కీడునే నేను మరలా చేస్తా But ఉన్నా. when we look at the testimony of Lord Jesus Christ, యేసుప్రభువారి యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తే, in Acts of Apostles in chapter 10, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, Acts of Apostles in chapter 10, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, and the verse is 30. Acts of Apostles chapter 10 and verse 38. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం, How God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power, who went about doing good and healing all that were oppressed of the devil, for God was with him. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నది, దేవుడు ఆయనకు తోడైండని గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుండెను. What a testimony about Lord Jesus Christ. యేసుప్రభువుని గురించి ఎంత అద్భుతమైన సాక్ష్యం. Wherever he went about doing good. తాను ఎక్కడికి వెళ్ళినా మేలు చేస్తూ వెళ్ళాడు. In villages and cities and in synagogues, wherever he went. తాను గ్రామాలకు వెళ్ళినా, పట్టణాలకు వెళ్ళినా, సమాజ మందిరాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, oh, he never had to cry like Paul the apostle. అపోస్తలుడైన పౌలు వలె కేక వేయాల్సిన అవసరం తనకు లేదు. Oh, there is no good thing in me. నాలో ఏ మంచి లేదు అని. I want to do good but I don't know how to do it. నేను మేలు చేయాలనుకుంటున్నాను, Oh, చేయలేకపోతున్నాను. that was not the cry of Jesus Christ. అది యేసుప్రభువారి యొక్క కేక కాదు. He had this wonderful testimony. ఈయన అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉన్నాడు. Wherever he went about only doing good. తాను ఎక్కడికి వెళ్ళినా మేలు చేస్తూనే వెళ్ళాడు. God is good. దేవుడు మంచివాడు. God is good. దేవుడు ఉత్తముడు. And whatever he does, it's only good. ఆయన ఏది చేసినా అది మంచి కొరకే That చేస్తాడు. shows us that Jesus Christ was God himself. కాబట్టి అది యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా దేవుడని రుజువుపరుస్తుంది. What a good work he has accomplished on the cross of Calvary. కల్వరి సిలువలో ఎలాంటి సత్క్రియ ఆయన చేశాడు. And then wherever he went about doing good. తాను ఎక్కడికి వెళ్ళినా ఆ రీతిగా మేలు చేస్తూనే వెళ్ళాడు. What is the secret of this testimony? ఈ సాక్ష్యం వెనకాల ఉన్న రహస్యం ఏంటి? That is given to us in the first part of the verse. అది మొదటి వచనంలో ఈ రీతిగా చెప్పబడతా ఉంది. How God anointed Jesus of Nazareth with the Holy Ghost and power. దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను నజరేయుడైన యేసును అభిషేకించెను. Oh, that is the secret of how the Lord Jesus Christ went about doing good wherever he went. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా మేలు చేయుచు సంచరించుటలో ఉన్నటువంటి రహస్యం ఇదే. He never did anything evil. ఆయన ఎన్నడూ కీడు చేయలేదు. Once when they were wanting to stone him, ఒకసారి ఆయన రాళ్లతో కొట్టాలని ప్రయత్నించారు. Jesus Christ could challenge them. యేసు ప్రభువారితో సవాల్ చేసినాడు. For which good work you are stoning me? నేను చేస్తున్న ఏ మంచి కార్యాన్ని బట్టి మీరు నన్ను రాళ్లతో కొడతారు? Usually if that thing happens to me, ఒకవేళ అదే నాకు జరిగితే what will I question? నేనేం ప్రశ్నిస్తానంటే, My dear ones, నా ప్రియులారా, what evil I have done that you should stone me? మీరు నన్ను రాళ్లతో కొట్టడానికి నేను చేసిన కీడేంటి అంటారు. Jesus Christ never asked that question. యేసు ప్రభువు ఆ ప్రశ్న What వేయలేదు. is asking? ఆయన అడుగుతున్నాడు, For which good work you are stoning me? నేను చేసిన ఏ సత్కార్యాన్ని బట్టి మీరు నన్ను What రాళ్లతో does it కొడుతున్నారు? mean? దాని భావం ఏంటి? He never did anything evil. ఆయన ఎన్నడూ కీడు చేసిన వాడు కాడు. He only did good. ఆయన మేలే చేస్తూ వెళ్ళాడు. He did only good works. ఆయన సత్క్రియలే చేస్తూ And the వెళ్ళాడు. secret of his testimony was he had the anointing of the Holy Spirit and also the power of the Holy Spirit. ఆయన సాక్ష్యంలో ఉన్నటువంటి రహస్యం ఏంటనంటే ఆయన పరిశుద్ధాత్మ చేతను శక్తి చేతను అభిషేకించబడిన వాడు. And now he is coming to this man. కనుక ఇప్పుడు ఈ మనుషుని చెంతకు వస్తున్నాడు. He lifts him up from his fallen condition. ఆ మనుషుడు పడిపోయిన స్థితిలోంచి లేవనెత్తాడు. Having redeemed him from all his bonds. తన బంధకాలన్నిటి నుంచి విడిపించాడు. Having completely delivered him from every bondage. ప్రతి బంధకు నుండి సంపూర్ణంగా విడుదల గావించాడు. Now he tells that man, ఇప్పుడు ఆ మనుషునితో come చెప్తున్నాడు, along with me. నాతో కూడా రా. You are mine. నీవు నా వాడివి. I loved you. నేను నిన్ను ప్రేమించాను. I own you. నిన్ను కొన్నాను. Now I
will purify you. ఇప్పుడు నేను శుద్ధి చేస్తాను. Why Lord? Why you want to purify me? ప్రభువా ఎందుకు నన్ను శుద్ధి చేయగోరుతున్నావు? Already I am redeemed. నేను విడిపించబడ్డాను కదా. That is where majority of we believers have utterly fallen in our life. అక్కడే అధిక సంఖ్యాకులైనటువంటి విశ్వాసులు బహు ఘోరంగా పతనమవుతా ఉన్నారు. And even teachers and preachers like me have not taken notice of this for a very long time. చాలా కాలంగా బోధకుల్లాంటి నాలాంటి వారు కూడా దీన్ని గురించినటువంటి గమనములో లేకుండా ఉంటూ వచ్చారు. How little we think about purification. పరిశుద్ధపరచబడే విషయంలో ఎంత తక్కువగా మనం ఆలోచిస్తున్నాం. How little we think about sanctification. పరిశుద్ధత విషయంలో ఎంత తక్కువగా ఆలోచిస్తున్నాం. Oh, we don't want to sound very hard when we are speaking this truth. కానీ సత్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు గట్టిగా చెప్పాలని మనం Oh, beloved, we ought to know this. ప్రియులారా మనం దీన్ని ఎరగాలి. Why did he redeem us? ఎందుకు ఆయన మనల్ని So విమోచించాడు? that he may purify us. తద్వారా మనల్ని శుద్ధి చేయడం. Why does he want to purify us? ఎందుకు ఆయన మనల్ని శుద్ధి చేయాలి? Only after that the zeal for good works will be born in our life. అప్పుడు మాత్రమే సత్క్రియల కొరకైన ఆసక్తి మనలో పుడుతుంది. Unsanctified people, అపవిత్రమైన ప్రజలు, unclean people, అపవిత్రులైన వారు, unpurified people, పరిశుద్ధ పరచబడని వారు, defiled in their carnal nature, తమ శారీరకమైన స్వభావం ద్వారా అపవిత్రపడిన వారు, they will not have zeal for good works. వారు సత్క్రియల కొరకైన అపేక్ష వారిలో ఉండదు. They will try to project their own righteousness maybe, వారు స్వనీతిని బయలుపరచుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తారు. but in the steps of Lord Jesus Christ, అయితే యేసు ప్రభువారి అడుగు జాడల్లో the one who did only good, మేలు మాత్రమే చేసినటువంటి వాడు, oh, he did wherever he went about doing good. ఆయన ఎక్కడికి వెళ్ళినా మేలు చేస్తూ సంచరించాడు. Oh, he is teaching us this wonderful truth. ఆయన అద్భుత సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. I want to purify you. నేను నిన్ను శుద్ధి చేయగోరుతున్నాను. In the life of Lord Jesus Christ, యేసు ప్రభువారి జీవితంలో when we come to the Luke's gospel in chapter 4, లూకా సువార్త 4వ అధ్యాయంలోనికి వస్తే there we learn this secret. ఇక్కడ ఈ రహస్యాన్ని మనం చూడవచ్చు. Not only anointing of the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డ మాత్రమే కాదు, but also receiving the anointing of the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత కూడా అభిషేకించబడ్డాడు. Luke's gospel, లూకా సువార్త chapter 4 4వ అధ్యాయం and verse 1. మొదటి వచనం. And Jesus, being full of Holy Ghost, returned from Jordan and was led by the Spirit into the wilderness. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడెను. This is how we want to understand this, please. దీని ఈ రీతిగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. He entered into the wilderness full of Holy Ghost. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై అరణ్యములో ప్రవేశించెను. And in verse 14, తర్వాత 14వ వచనం, he is coming out of the wilderness. తర్వాత అరణ్యములో నుండి బయటకు వస్తున్నాడు. How is he coming? ఎలా వస్తున్నాడు? Jesus returned in the power of the Spirit. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. How beautiful this example is. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది. Many a times we have been frightened of this thought of purification. చాలా పర్యాలు ఈ పరిశుద్ధపరచబడే ప్రక్రియ విషయంలో చాలాసార్లు భయపడుతూ ఉంటాం. Many times we have hid ourselves under this excuse. చాలా పర్యాలు అనేకమైనటువంటి సాకులు చెప్పి మనల్ని మనం దాచుకుంటూ ఉంటాం. Oh, this purity is not possible. ఈ పరిశుద్ధత సాధ్యమేది కాదు. Lord, you know that I am in the body of Adam. ప్రభువా నీవు బాగా ఎరుగుదు, నేను ఆదాము యొక్క శరీరంలో ఉన్నాను కదా. Though I want to do, I am not able to do. ప్రభువా నేను చేయాలని కోరుతున్నా రీతిగా నేను చేయలేకపోతున్నాను. You are a very gracious God. ప్రభువా నీవు ఎంతో కృపగల దేవుడు. Oh, we are exploiting the grace of God. Instead of being sanctified according to Titus chapter 2 and verse 12, we are hiding ourselves under the grace and frustrating the grace of God. చూడండి చాలా పర్యాలు తీతు 2:14 ప్రకారంగా 12 ప్రకారంగా దేవుని కృప చేత పరిశుద్ధపరచబడవలసినటువంటి మనము అనేకమైనటువంటి సాకులు చెప్పడం ద్వారా ఆ కృపను మన జీవితాల్లో నిరర్థకం చేసుకుంటా ఉన్నాం. Many a times the parents are also pampering their children. చాలా పర్యాలు తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ఆ రీతి గోము చూపిస్తూ ఉంటారు. Don't be so hard. అంత కఠినంగా ఉండవద్దు. Oh, this is okay. ఇది పర్వాలేదులే. Most of the time we are hearing the same sermons. ఎన్నోసార్లు ఇలాంటి ప్రసంగాలు మనం విన్నాం. So much of counseling is going on. ఎంతో ఆలోచన మనకు చెప్పబడుతుంది. Oh, dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, the word of God is very, very clear. దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. He has redeemed us so that he can purify us. ఆయన మనల్ని పరిశుద్ధపరచుటకే ఆయన మనల్ని విమోచించాడు. How was Jesus Christ purified? యేసుక్రీస్తు ప్రభువు ఏ రీతిగా పరిశుద్ధపరచబడ్డాడు? A very beautiful verse is written in Hebrews chapter 4 and verse 15. హెబ్రీ 4వ అధ్యాయం 15వ వచనంలో చాలా చక్కని మాట రాయబడింది. Hebrews chapter 4 and verse 15. హెబ్రీ 4వ అధ్యాయం 15వ వచనము. In the second portion, రెండవ భాగంలో, in all points he was tempted like as we are, yet without sin. సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
If we have this hope in our life, ఇదే నిరీక్షణ మన జీవితంలో కలిగి ఉంటే, like Job, యోబును పోలి, I know that my Redeemer liveth. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. Oh, this is a strong conviction in my heart. నా హృదయంలో ఇది బలమైనటువంటి ఒప్పుదలగా My ఉన్నది. Lord is going to come. నా ప్రభు తిరిగి రాబోతున్నాడు. One of the greatest blessings given to believers is that we are going to see him with our own eyes. కాబట్టి విశ్వాసులకు ఇవ్వబడిన ఆధిక్యతలో గొప్ప ఆధిక్యత, ఒక దినాన మన ప్రభువుని కళ్ళారా చూడబోతున్నాం. I'm going to see him. నేను ఆయన చూడబోతున్నాను. This should not be a false hope. కాబట్టి ఇదేదో తప్పుడు నిరీక్షణగా ఉండకూడదు. It should not be a false belief in our life. ఇది తప్పుడు నమ్మికగా మన జీవితాల్లో We ఉండకూడదు. will read that verse. Many of you will be knowing, but some youngsters may not be knowing this. మనలో చాలా మందికి వచనం తెలిసి ఉండొచ్చు, బహుశా యవనస్తులు ఈ సంగతి తెలిసి ఉండకపోవచ్చు. The book of Job, యోబు గ్రంథము chapter 19. 19వ అధ్యాయం. Book of Job in chapter 19 యోబు 19వ అధ్యాయం and verse 25, 25వ వచనం, 26, 25 26 27. 27 వరకు. For I know that my Redeemer liveth, and that he shall stand at the latter day upon the earth. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. When he came to that fallen man, తాను పడిపోయిన మనుషుని దగ్గరికి వచ్చినప్పుడు he told him, ఆయనతో చెప్పాడు, go give this good news to others. ఈ స్వర్తమానాన్ని నువ్వు వెళ్ళి ఇతరులతో చెప్పు, I will be with you, నేను నీతో కూడా ఉంటాను, and I'm going to come back again very soon. నేను మళ్ళా తిరిగి రాబోతున్నాను. This man, ఈ మనుషుడు when he got up on his feet, తన కాళ్ళ మీద నిలబడినప్పుడు, when he found that wonderful deliverance from this captivity, కాబట్టి చెరలో నుండి తనకు కలిగిన అద్భుతమైన విడుదల చూసినప్పుడు, he is going around the world, తాను లోకం అంతా వెళ్తా ఉన్నాడు. wherever the Lord is sending him, ప్రభు తన ఎక్కడికి వెళ్ళినా in this hope, ఈ నిరీక్షణతో, my Lord is going to come. నా ప్రభు తిరిగి రాబోతున్నాడు. Before he comes, ఆయన రాకమునుపే I will spread this wonderful news. నేను అద్భుతమైన సువర్తమానం ప్రకటిస్తాను. Wonderful glad tidings of great joy. ఈ గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం చెప్తాను. And in the midst of this wonderful work, ఈ అద్భుతమైనటువంటి పని చేస్తూ the Lord is also sanctifying him. ఆయనను దేవుడు పరిశుద్ధ పరుస్తూ ఉన్నాడు. In Hebrews chapter 10 and verse 10 it says, హెబ్రీ 10:10లో చెప్పబడింది, by the which will we are sanctified. ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. In the one will of God is our salvation. In the same will of God is our sanctification. ఒకే దేవుని చిత్తము ద్వారా మనకు రక్షణ కలిగింది. అదే దేవుని చిత్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడి If ఉన్నాం. our salvation is genuine, ఒకవేళ మన రక్షణ యథార్థమైతే, if we know that we have been delivered, మనం నిజంగా విడిపించబడ్డామన్నది వాస్తవమైతే, like that leper, when we look at ourselves, when we know that I'm a healed man, కాబట్టి ఎప్పుడైతే ఆ కుష్ఠ రోగి వలె మనల్ని మనం చూచుకొని నేను స్వస్థపడ్డాను అని మనం ఎరిగితే, if that assurance has been granted, I'm a forgiven child of God, కాబట్టి నేను క్షమించబడినటువంటి వ్యక్తిని అన్నటువంటి సత్యాన్ని ఎరిగితే, oh, I will walk in the same way. అప్పుడు అదే విధానంలో నేను నడవడం. Have you ever thought, my dear brothers and sisters, what does it mean to walk like a forgiven child of God? ప్రియులారా, ఇది ఒక ప్రశ్న మనకు. క్షమించబడినటువంటి వ్యక్తిగా నడవడము అంటే అర్థం ఏంటి? So now we are learning. మరి The నేర్చుకుందాం. Lord Jesus Christ, యేసుక్రీస్తు in all points he was tempted like you and me, ఆయన అన్ని విషయంలో నీ వలే నా వలే శోధించబడ్డాడు. but he was very pure. అయితే ఆయన పరిశుద్ధంగా If ఉన్నాడు. we have this hope in our life, మన జీవితంలో ఇట్టి నిరీక్షణ కలిగి I'm going ఉండాలి. to see him. నేను ఆయన చూడబోతున్నాను. We must make ourselves pure as he is pure. ఆయన పవిత్రుడైనట్టుగా మనల్ని మనం పవిత్రులుగా If చేసుకోవాలి. we are truly awaiting the glorious appearing of our Lord Jesus Christ, ఒకవేళ మహిమాయుక్తమైన రాకడ కొరకై నిజంగా మనం ఎదురు చూచేవారంగా if ఉంటే, we are truly waiting for the adoption, ఉన్నతుని గురించిన జ్ఞానం కలిగిన వాడు, he had the vision of the Almighty God. పరిశుద్ధమైన దేవుని గురించినటువంటి ప్రత్యక్షత పొందాడు. What is he saying? ఏమంటున్నాడు? Verse 17, 17వ వచనం, I shall see him, ఆయనను I చూచుచున్నాను, shall behold him. ప్రస్తుతం ఆయనను చూచెదను. Oh, what a hope he's expressing. చాలా నిరీక్షణ కలిగి But ఉంటున్నాడు. what happened in the end? అయితే చివరిలో ఏం జరిగింది? He was trodden down under the foot of men. మనుషుల చేత తాను త్రొక్కబడిన వాడిగా ఉన్నాడు. He was destroyed. అది పూర్తిగా నాశనం అయిపోయాడు. His destruction was very miserable. ఆయన అంతం చాలా ధైర్యంగా ఉంది. May the Lord give us grace to understand this. దీన్ని మనం అర్థం చేసుకుంటే ప్రభు మనకు సహాయపడు కాదు. If we say we are going to see him, మనం ఆయన్ని చూస్తాము అని మనం చెప్తే, after hearing the word of God, దేవుని వాక్యం విన్న తర్వాత, after obtaining the knowledge of the Holy One of God, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందిన తర్వాత, after we have seen the vision of the Almighty God, సర్వశక్తిని దర్శనం పొందిన తర్వాత, after having the vision of the cross and the sufferings of the Lord Jesus Christ, యేసు ప్రభువారి యొక్క సిలువ ఆయన శ్రమల గురించిన దర్శనం పొందిన తర్వాత, instead of purifying ourselves as he is pure in the hope of his coming, ఆయన రాకడను అపేక్షిస్తూ ఆయన పరిశుద్ధుడైనట్టుగా మనల్ని మనము పరిశుద్ధులుగా చేసుకోకుండా ఉంటే, oh, our hope is going to be a false hope,
and we are going to be terribly deceived on that day. అప్పుడు మన నిరీక్షణ కాని నిరీక్షణగా ఉండి ఆ దినాన బహు మోసపోయేవరంగా ఉంటాం. Lord, I want to know you. ప్రభువా నేను నిన్ను ఎరగగోరుతున్నాను. Lord, I want to know you. ప్రభువా నేను నిన్ను ఎరగగోరుతున్నాను. Why? ఎందుచేత? I want to be like you. ప్రభువా నీ వలే ఉండగోరుతున్నాను. I have this hope in me. నా జీవితంలో ఈ నిరీక్షణ ఉంది. When you went away, you told me I'm coming back again. ప్రభువా మీరు వెళ్ళిపోతున్నప్పుడు తిరిగి వస్తానని చెప్పారు. I'm coming back to take you again. నేను తిరిగి తీసుకుని వెళ్ళడానికి వస్తానన్నారు. Lord, when you come, I want to be like you. ప్రభువా మీరు వచ్చినప్పుడు మీ వలే ఉండగోరుతున్నాను. In this hope, I want to be as pure as you are. ఈ నిరీక్షణ గలవాడినై మీరు పరిశుద్ధుడైనట్టుగా నేను పరిశుద్ధంగా ఉండగోరుతున్నాను. How was the purity of Lord Jesus Christ? యేసు ప్రభువారి పరిశుద్ధత ఎంతగా ఉన్నది? In all points, he was tempted like you and me, yet was very pure. ఆయన అన్ని విషయంలో నీవలే నావలే శోధించబడినప్పటికీ ఆయన పరిశుద్ధుడిగా ఉండినాడు. What is how can we get purity? మనం ఈ పవిత్రత ఎలా కలుగుతుంది? When we conquer temptations. శోధనలు జయించినప్పుడే. Very true this is. ఇది ఎంత వాస్తవమైనది. Let us not be frightened of this word purity. పరిశుద్ధత అనే మాట చెప్పగానే భయపడవద్దు. Let it then become a challenge in our daily life. అది మన అనుదిన జీవితంలో ఒక సవాలుగా ఉండును గాక. Oh Lord, you have redeemed me. ప్రభువా నీవు నన్ను విమోచించావు. Oh Lord, you have brought me into your fellowship. ప్రభువా నీవే నన్ను ఈ సహవాసంలో తీసుకొచ్చావు. You said I will not leave you nor forsake you. నేను నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయనని మీరు చెప్పారు. It is you who said I will purify you. నేనే శుద్ధి చేస్తానని మీరు చెప్పారు. And you, when you conquered all the temptations, you were found to be very pure. ప్రభువా మీరు శోధనలన్నిటి గుండా వెళ్ళి మీరు పాపం లేనివాడిగా ఉండినారు. When we look at the life of Jesus Christ, యేసు ప్రభువారి జీవితాన్ని చూస్తే he entered into the wilderness full of the Holy Ghost. తాను పరిశుద్ధాత్మ పూర్ణుడై అరణ్యంలోనికి వెళ్ళాడు. And when he returned out of the wilderness, మరలా అరణ్యంలో నుండి బయటకు వచ్చినప్పుడు he was with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో బయటకు వచ్చాడు. Both these things. ఈ రెండు విషయాలు. In the fullness of the Spirit he entered. ఆత్మ పూర్ణుడై ప్రవేశించాడు. He came out in the power of the Spirit. పరిశుద్ధాత్మ శక్తితో బయటకు వచ్చాడు. What happened between verse 1 and verse 14? మొదటి వచనానికి 14వ వచనానికి మధ్యలో ఏం జరిగింది? He was tempted. తాను శోధించబడినాడు. He conquered all the temptations. అన్ని శోధనలు జయించాడు. He was without any sin. ఆయన పాపం లేనివాడుగా ఉండినాడు. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, along with you I am also taking this encouragement. కాబట్టి మీతో పాటు నేను కూడా ఈ ప్రోత్సాహాన్ని తీసుకుంటున్నాను. Let me not anymore give you this excuse. మరెన్నడూ మనం ఈ సాకు చెప్పకుందుము గాక. Let me be emboldened by the example of my Lord Jesus Christ. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరి ద్వారా ప్రోత్సహించబడదుము గాక. Let me also be prepared to conquer the temptations of life. మన జీవితంలో ఎదురయ్యే శోధనలపై మనం విజయం సాధించుదుము గాక. The moment we conquer, there will be purity. ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడు పరిశుద్ధత కలుగుతుంది. The moment we are defeated, we lose our purity. ఎప్పుడైతే ఓడిపోతామో మన పరిశుద్ధత పోగొట్టుకుంటాం. On the last night, ఆ చివరి రాత్రి sitting with all his beloved disciples, తన ప్రియమైన శిష్యులతో కూడా కూర్చుండి, having loved them with an unchanging love, వారిని మార్పు చెందని ప్రేమతో ప్రేమించిన వాడు. in Luke's Gospel chapter 22 and verse 29, లూకా 22:29 this is what the Lord Jesus said. ఈ రీతిగా ప్రభువు చెప్పాడు, Ye are those who have continued with me in all my temptations. నా సమస్త శోధనలో నాతో కూడా మీరు నిలుచున్న వారు మీరే. What a testimony about the disciples. శిష్యులను గురించి ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇది. Luke's Gospel లూకా సువార్త chapter 22 22వ అధ్యాయము verse 28, 28వ వచనం, Ye are they which have continued with me in all my temptations. నా శోధనలో నాతో కూడా నిలుచున్న వారు మీరే. In other words, ఇంకో మాటలో, with me you have encountered the temptations of life. నాతో కూడా కలిసి శోధనలన్నీ కూడా మీరు ఎదుర్కొన్నారు. There were many people, చాలా మంది ప్రజలు they ఉన్నారు, were called disciples. శిష్యులు అనబడే వారు ఉన్నారు. They did not walk anymore with me. వారు ఎంత మాత్రం నాతో నడవలేదు. They were offended because of my word. వారు నా మాటలను బట్టి అభ్యంతరపడ్డారు. They didn't want to live by my word. నా వాక్య ప్రకారంగా They జీవించుకోలేదు. didn't want to be purified by my word. వారు నా వాక్యం చేత శుద్ధి చేయబడడానికి They ఇష్టపడలేదు. found it very difficult to live by my word. నా వాక్యం చేత జీవించడం చాలా కష్టం So they అనుకున్నారు. all went away. అందువల్ల వారు వెళ్ళిపోయారు. అయితే మీరు You are my disciples. మీరు నా శిష్యులు. You have continued with me. నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు. What is the Lord Jesus saying? యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? As I went to the temptations of life, జీవితంలో నేను శోధనల గుండా and వెళ్ళినట్టుగా, as I overcame, నేను జయించినట్లుగా you also continued with me. మీరు కూడా నాతో కొనసాగారు. You also have overcome the temptations. మీరు కూడా శోధనలు జయించారు. Not only the example of Jesus Christ, యేసు ప్రభువారి యొక్క మాదిరే కాదు, we have the example and the challenge of the disciples also. మనము యేసు ప్రభు శిష్యుల యొక్క మాదిరైన జీవితాలు కూడా సవాలుగా ఉన్నాయి. Like as Jesus Christ was tempted in all points like you and me, యేసు ప్రభువారు నీ వలే నా వలే అన్ని విషయాల్లో శోధించబడినట్టుగా we also are going through temptations. మనం కూడా శోధనలు కూడా వెళ్తాం. Jesus Christ conquered, యేసు ప్రభు జయించాడు. disciples conquered. ఆయన జయించుంటే We can conquer. మనం కూడా జయిస్తాం. Let us then briefly look into those temptations which Jesus Christ faced, and he says, you also continued with me in my temptations. యేసు ప్రభువారు తాను వెళ్ళినటువంటి శోధనలు మనం చూద్దాము. ఆయన అంటాడు,
నా శోధనలో మీరు నాతో కూడా నిలిచి ఉన్నారని చెప్తున్నాడు. When he was in the wilderness, చూడండి, తాను అరణ్యంలో ఉన్నప్పుడు he was in his weakness. తాను బలహీనంగా ఉన్నాడు. He was very hungry. తాను ఆకలిగానే ఉన్నాడు. His body was completely exhausted. ఆయన దేహం పూర్తిగా అలసిపోయింది. No food, no water. భోజనం లేదు, నీళ్లు లేవు. Difficult to understand how this can be. కాబట్టి ఇది అర్థం చేసుకోవడం ఎంత కష్టమైంది. In his moment of weakness, తన బలహీన గడియల్లో the devil comes to him. సాతానుడు తన చెంతకు వచ్చాడు. And then he tempts him with this. తాను ఈ రీతిగా శోధిస్తా ఉన్నాడు. Luke chapter 4 and verse 3. లూకా సువార్త 4:3. And the devil said unto him, if thou be the Son of God, command this stone that it be made bread. లూకా సువార్త 4:3. అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. What is the devil saying? సాతానుడు ఏమంటున్నాడు? You are a son of God. నువ్వు దేవుని కుమారుడివి. You are not ordinary man. నువ్వు సామాన్యుడు కాదు. You are a very powerful man. నువ్వు చాలా శక్తి గలవాడు. You have great power with you. నీతో గొప్ప శక్తి ఉంది. So what you should do is, with your great power, you should convert this bread into stone, stone into bread. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీకున్న గొప్ప శక్తి చేత రాతిని రొట్టెగా మార్చు. Jesus Christ could have done it. యేసు ప్రభువు చేయగలడా రీతిగా? The one who can change water into wine, నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలిగిన వాడు, he also can change a stone into bread. ఆయన రాతిని రొట్టెగా మార్చగలడు. What is the temptation for us here? We have to learn. మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి ఇక్కడ? In John chapter 1 and verse 12, యోహాను సువార్త 1:12, it is written, to all those who have received the Lord Jesus Christ, to them gave he the power to become the sons of God. తాను ఎందరు అంగీకరించినో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. A great power has been given to us. మనకు గొప్ప శక్తి అనుగ్రహించబడింది. That is the power of the new life. అది నూతన జీవం వల్ల కలిగే శక్తి. That is the power of the Lord's life to us. అది ప్రభు జీవం పొందుట వలన వచ్చే శక్తి. I have come to give you life and life abundant. నేను మీకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా కలుగుటకును వచ్చితిని. That is the life which he gave to us from the cross of Calvary. ఆ జీవమే కల్వరి శిలువ నుండి ఆయన మనకు ప్రసాదించాడు. When we received that life, a new power was given unto us. ఆ జీవం మనలోనికి వచ్చినప్పుడు నూతన శక్తి మనలోనికి వచ్చింది. We have also become the great powerful people. మనం కూడా చాలా శక్తివంతమైన ప్రజలమైనాం. And with that power, ఆ శక్తి చేత, are we going to use this new life only to satisfy our earthly needs? ఆ శక్తి చేత కేవలం మన భౌతికమైనటువంటి అవసరతలు తీర్చుకునే దాని కొరకు ఆ శక్తిని వినియోగిస్తామా? Oh, there is a great temptation. కనుక ఇది గొప్ప శోధన. It is a very rampant temptation among believers today. విశ్వాసుల మధ్యలో ప్రబలుతున్నటువంటి సమస్య ఇది. Majority of those who have received the power to become the sons of God are using the power of their new life only for earthly prosperity, earthly satisfaction. దేవుని స్వీకరించి దైవ కుమారులుగా చేయబడడం ద్వారా ఆయన జీవాన్ని పట్టి శక్తి పొందినటువంటి అధిక సంఖ్యాకులైన విశ్వాసులు ఆ జీవ శక్తిని కేవలం తమ భౌతికమైన అవసరతల కొరకు వాడుకుంటున్నారు. Jesus Christ is saying, యేసు ప్రభువు ఈ రీతిగా man shall not live by bread alone. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, though he can turn the stone into bread because he turned the water into wine. తాను నీళ్లను ద్రాక్షారసంగా చేయగలిగాడు కాబట్టి రాతిని రొట్టెగా చేయగలిగిన వాడిగా ఉన్నప్పటికీ he does not want to use his power to satisfy only his earthly need. తన భౌతికమైన అక్కర్లు తీర్చుకోవడానికి ఆ శక్తిని వినియోగించడానికి ఇష్టపడలేదు. How many Christians, ఎంతమంది క్రైస్తవులు, how many professing believers, ఎంతమంది క్రైస్తవులము అని చెప్పుకుంటున్నారు. Even in our own churches who are worshippers, even in our churches who are worshippers, మన సంఘాల్లో ఆరాధించేటువంటి ఆరాధికులు కూడా very sad testimony. చాలా విచారకరమైన We have to think about it. దాని గురించి మనం ఆలోచించాలి. Dearly beloved, ప్రియమైనటువంటి వారలారా, after our redemption we have been given the power of a new life. కాబట్టి మన విమోచనం తర్వాత మనం ఆ జీవాన్ని బట్టి గొప్ప శక్తిని పొందాం. Are we using this new life only for earthly benefits? ఈ నూతన జీవాన్ని భౌతికమైన లాభం కొరకు వాడుతున్నామా? Our studies, మన చదువు, our jobs, మన ఉద్యోగాలు, our houses, మన ఇల్లు, oh beloved, only self and self and self. ఎంతసేపు స్వయం చేతనే. What shall we do now? ఇప్పుడు ఏం చేయాలి? We have to conquer this temptation. ఈ శోధన మనం జయించాలి. If we have recognized this is my temptation, ఒకవేళ ఇదే నా శోధన అని మనం గుర్తిస్తే, Lord, this is my temptation, ప్రభువా ఇది నా శోధన, I am not living for you, ప్రభువా నీ కొరకు నేను జీవించడం with లేదు, this power of new life thou hast granted to me, ప్రభువా నీవు నాకు ఇచ్చిన నూతన జీవ శక్తితో I am simply living for my own self. ప్రభువా నా స్వయం కొరకే బ్రతుకుతున్నాను. What shall we say today? ఇప్పుడు ఏం చెప్పాలి మనం? 2 Corinthians కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక chapter 5 5వ అధ్యాయం and verse 15. 15వ వచనం. 2 Corinthians chapter 5 and verse 15. 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం. And that he died for all, that they which live should not henceforth live unto themselves, but unto him who died for them
and rose again from the dead. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. How many of us, when we seriously look at ourselves, మన ఎంతమంది చాలా తీవ్రంగా మన జీవితాలు ఆలోచిస్తే we have fallen in this temptation. ఈ శోధనలో పడిపోయిన వారు We are not living for the Lord. ప్రభు కొరకే జీవించట్లేదు. That's the reason our testimony is not so strong. ఆ కారణం చేతనే మన సాక్ష్యం బలమైనదిగా లేదు. That's the reason we are not bold in our Christian life. ఆ కారణం చేతనే క్రైస్తవ జీవితంలో ధైర్యశాలుగా ఉండట్లేదు. That's the reason there is no purity in our Christian life. ఆ కారణం చేతనే క్రైస్తవ జీవితంలో పవిత్రత లేదు. Contaminated by the so many even legitimate things of the earth. భూ సంబంధమైనటువంటి కనీస అవసరతల చేత కూడా చాలా పర్యాలు కలుషితం అవుతున్నాం. Lord, you conquered this temptation. ప్రభువా ఈ శోధన మీరు జయించారు. The disciples conquered this temptation. శిష్యులు ఈ శోధనలపై విజయం పొందారు. Lord, we also want to live for you. ప్రభువా మేము కూడా మీ కొరకు జీవించుకోరుతున్నాం. No more I will live for myself. ప్రభువా నా కొరకు ఎంత మాత్రం నేను జీవించాను. The rest till now ఇప్పుడు వరకు I was doing so. నేను ఆత్మగా చేస్తూ వచ్చాను. But from now onwards, ప్రభువా ఇప్పుడు నుండి the rest of my life, నా జీవిత కాలం అంతా I will live for you because you loved me. You died for me and you rose again for me. ప్రభువా మీరు నా కొరకు చనిపోయారు, నా కొరకు సమాధి చేయబడి నా కొరకు తిరిగి లేచారు, మీ కొరకే నా జీవితం అంతా జీవిస్తాను. Second temptation, రెండవ శోధన Luke's Gospel, లూకా సువార్త chapter 4. 4వ అధ్యాయం. Luke's Gospel, chapter 4. లూకా సువార్త 4వ అధ్యాయం. Satan, devil takes him up to a very high mountain. ఒక ఉన్నత పర్వతం మీదకి సాతాను తను తీసుకెళ్ళాడు. And in verse 5, 5వ వచనము, the devil taking him up into a high mountain showed unto him all the kingdoms of the world in a moment of time. అప్పుడు అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటిని ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, He showed him all the kingdoms of the world భూలోక రాజ్యములన్నింటిని చూపించాడు in a moment of time. ఒక్క క్షణంలో. And in verse 6 he says, ఆ తర్వాత అంటాడు, all this power will I give thee, and all the glory of them will I give unto you. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. What is the meaning of that? దాని భావం ఏంటి? All the glory of the world, లోకము యొక్క మహిమంతా, all the power of the world, లోకంలో ఉన్న శక్తి అంతా, whatever it may be, beloved, ప్రియులారా అది ఏదైనప్పటికీ it is only for a moment. అది క్షణమాత్రం ఉండే, It is a momentary glory of the world. అది క్షణమాత్రం ఉండే లోక మహిమ. Whatever it be, అది ఏమైనప్పటికీ you come and fall down before me. నువ్వు నా ఎదుట వచ్చి సాగిలి పడితే. What did the Lord Jesus say? యేసు ప్రభువు ఏమన్నాడు? Thou shalt serve the Lord thy God, and him only thou shalt worship. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. One servant of God said, ఒక దైవ సేవకుడు ఈ రీతిగా అన్నాడు, for this momentary glory of the world, ఈ క్షణమాత్రం ఉండే లోక మహిమ కొరకు how many times we believers, we are falling down before Satan to pick up those crumbs which have fallen from his table. తన బల్ల మీద నుండి పడేటువంటి ఆ రొట్టె ముక్కల కొరకు ఎన్ని పర్యాయాలు విశ్వాసులమైన మనం కూడా సాతాను దగ్గరికి వెళ్లి సాగిలి పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. How many times we have told lies? ఎన్ని పర్యాయాలు మనం అబద్ధం చెప్పాం. How many times we are forcing ourselves to give false certificates? ఎన్ని పర్యాయాలు మనం తప్పుడు సర్టిఫికెట్లు పెట్టే విషయంలో బలవంత పెట్టబడ్డా. How many times we are confused in our life and taking the wrong carnal path? ఎన్ని పర్యాయాలు మనం కాని శరీర సంబంధమైన త్రోవ తీసుకోవడానికి కలవర పెట్టబడిన వారు. Only for the momentary glory of this world. ఇది కేవలం క్షణమాత్రం ఉండే లౌకిక మహిమ కొరకు. If we refuse this momentary glory, ఒకవేళ క్షణమాత్రం ఉండే ఈ మహిమను మనం నిరాకరిస్తే, there will be momentary affliction. కాబట్టి క్షణమాత్రం ఉండే చులకని శ్రమ కూడా ఉంటుంది. 2 Corinthians in chapter 4. 2 కొరింథీ 4వ అధ్యాయం. 2 Corinthians in chapter 4. 2 కొరింథీ 4వ అధ్యాయము. And the verse is 17. 17వ వచనం. Our light affliction, which is but for a moment, worketh for us a far more exceeding and eternal weight of glory. 2 కొరింథీ 4:18 క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగ చేయుచున్నది. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, our life is just for a moment. మన జీవితం క్షణభంగురం. It's just like a vapor. అది కేవలం ఆవిరి వంటిది. We are now and then we are gone. మనం ఇప్పుడు ఉన్నాము, ఆ తర్వాత గతించిపోతాం. What is our life? మన జీవితం ఏ పాడు? Why in this short life, for that momentary glory, we should not suffer momentary affliction? ఎందుకు క్షణభంగురమైనటువంటి లోకంలో ఆ క్షణమాత్రం ఉండే మహిమ కొరకు
ఎందుకు మనం శ్రమ పెట్టబడడానికి ఇష్టపడకూడదు? Why should we tell lies? ఎందుకు అబద్ధాలు చెప్పాలి? Why should we crave so much for the glory of man? ఎందుకు మనిషిని యొక్క మహిమ కొరకై అంతగా అపేక్షించాలి? Why should we hanker after the honor of man? ఎందుకు మనిషిని యొక్క ఘనత కొరకే మనం ఆశించాలి? Why should we be thinking that the world should consider us? కానీ లోకం మనల్ని గుర్తించాలి అని మనం ఎందుకు తలంచాలి? Oh, how foolish we are. ఎంత బుద్ధిహీనులు మనం. If for this momentary glory we are going to refuse and suffer that momentary affliction, the Lord says, I am going to give you an eternal weight of glory. కాబట్టి ఒకవేళ క్షణమాత్రం ఉండేటువంటి ఈ మహిమ కొరకై క్షణమాత్రమైన చులకని శ్రమను మనం అనుభవించడానికి ఇష్టపడకపోతే ప్రభు ఏమంటున్నాడంటే నీ కొరకై నిత్యమైన మహిమా భారం ఉంది, దాన్ని ఆలోచించు. That's what Paul is saying. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, We are the scum of this world. మేము ఈ లోకానికి హేళనగా ఉన్నాం. So many people that spoke against him. అనేకులు మా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. He says we have become the joke of the world. మేము ఈ లోకానికి నిందాస్పదంగా ఉన్నాం. Oh, he did not want the glory of the world. లోకం యొక్క మహిమ ఏమాత్రం కావాలనుకోవట్లేదు. That's what our Lord Jesus Christ says. అదే మన ప్రభువు చెప్పింది. I don't require any honor from man. మనుషుల ఘనత నాకు అవసరం లేదు. I don't want any testimony of man. మనుషుల సాక్ష్యం నాకు అవసరం లేదు. When they wanted to make him king, he said no. వారు ఆయన రాజుగా చేయాలని కోరినప్పుడు నిరాకరించాడు. Look at Moses. మోషేని చూడండి. What an inspiring example this man is. కాబట్టి ఈ మనుషుడు ఎంత ప్రోత్సాహపరిచేటువంటి సాక్ష్యం కలిగినవాడు. The riches of Egypt, ఐగుప్తు యొక్క ఐశ్వర్యం, the glory of Egypt, ఐగుప్తు యొక్క మహిమ, the pleasures of Egypt, ఐగుప్తు యొక్క సౌఖ్యాలు, the treasures of Egypt, ఐగుప్తు యొక్క ఐశ్వర్యాలు, power of Egypt, ఐగుప్తు యొక్క అధికారం. What did he say? ఏమన్నాడు? I don't want. ఇది నాకు అవసరం లేదు. I don't want. ఇది నాకు అవసరం He లేదు. denied it. దాన్ని కాదనుకున్నాడు. It is not so simple, beloved. ఇది అంత సులభమైంది కాదు This ప్రియులారా. morning only I was reading in my daily portion. ఈ ఉదయకాలం నా డైలీ పఠనం ద్వారా In Exodus chapter 32, నిర్గమ 32లో when the Lord was very angry with the children of Israel, ప్రభు ఇశ్రాయేలు ప్రజల విషయంలో తాను కోపోద్రిక్తుడైనప్పుడు and the Lord told him, ప్రభు తనతో చెప్పాడు, Oh Moses, I'm going to consume these people. ఓ మోషే, ఈ ప్రజలందరినీ కూడా నేను నాశనం I'm చేయబోతున్నాను. going to make you a great nation. నేను నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తాను. What did Moses say? మోషే ఏమన్నాడు? Lord, I don't want that glory from you. ప్రభువా, ఆ మహిమ నీ యొద్ద నుండి నాకు అవసరం లేదు. Is it easy for me to understand? ఇది అర్థం చేసుకోవడానికి అంత సులభమైందేనా? Can I ever come to that standard in my life? నా జీవితంలో అట్టి స్థాయిలోనికి నేను రాగలనా? It is possible to deny money. డబ్బు అవసరం లేదు అని బహుశా చెప్పవచ్చు. It is possible to deny the pleasures of the world. లోక సౌఖ్యాలు నాకు అవసరం లేదని చెప్పవచ్చు. It is possible to deny even the glory and the honor of man. మనుషుల యొక్క మహిమ ఖ్యాతి అవసరం లేదని చెప్పవచ్చు. But look at Moses. అయితే మోషేని చూడండి. When the Lord wanted to exalt him, ప్రభు తనను హెచ్చించాలని కోరుతుంటే not once, ఒక్కసారి కాదు, second time, an example he is. ఆయన ఎలాంటి చక్కని మాదిరి ఆయన జీవితం. He bore the shame of the cross. There was no glory in that. ఆ సిలువలో ఆయన అవమానాన్ని భరించాడు, అక్కడ ఏ మహిమ లేదు. What injustice, what reproaches he bore. ఎన్ని నిందలు, ఎన్ని తన మీద ఆరోపణలు చేయబడినాయి. Even when they wanted to make him a king, తను రాజుగా చేయాలని కోరినప్పుడు కూడా no glory. మహిమ లేదు ఆయన. No glory. మహిమ లేదు. If you go further, ఇంకా ముందుకు వెళితే even in the glory, మహిమలో we can see the humility of our Lord Jesus Christ. మన ప్రభు యొక్క దీనత్వం కనబడుతుంది. Look at Paul the apostle. అపోస్తలుడైన పౌలు చూడండి. We are the joke and scum of the world. మేము ఈ లోకానికి పెంటగాను హేళనగాను ఉన్నాం. Even though we are reproached, we want that you should be become stronger and stronger. కాబట్టి మేము నింద పాలైనప్పటికీ మీరు బలవంతులు కావాలని కోరుతున్నాం. Look at Moses. మోషే విషయం చూడండి. Not only he denied the glory of the world, he denied even that glory which the Lord wanted to give him. లోక మహిమను నిరాకరించడం మాత్రమే కాదు, స్వయంగా ప్రభువును మహింపచాలని కోరితే కూడా దాన్ని కూడా నిరాకరించాడు. The second temptation, రెండవ శోధన. for the momentary glory we should be willing to suffer momentary affliction. క్షణమాత్రం ఉండే మహిమ కొరకై మనం క్షణమాత్రపు చులకనైన శ్రమ అనుభవించడానికి సిద్ధపడాలి. What is the reward? బహుమానం ఏంటి? Eternal weight of glory. నిత్యమైన మహిమా భారం. One day if we go to heaven, ఒక దినాన పరలోకానికి వెళ్తాం. if that crown is put upon our head, ఆ కిరీటం మన తల మీద పెట్టబడి, it will be so heavy, ఎంత బరువుగా it will ఉంటుంది, be so great, ఎంత గొప్పదంటే we cannot bear that glory. ఆ మహిమను భరించలేము. What did the elders do? ఆ పెద్దలు ఏమంటారు? In Revelation chapter 4, ప్రకటన 4వ అధ్యాయం, they cast out their thrones, their crowns at the feet of Jesus Christ. వారు తమ కిరీటములు తీసి ఆయన పాదముల మీద పారవేశారు. Such glory we cannot bear. అలాంటి మహిమ మనం భరించలేము. Such weight we cannot bear. అలాంటి బరువు మనం భరించలేము. Why should we crave for the momentary glory of this world? అలాగైతే ఈ క్షణమాత్రం ఉండే మహిమ కొరకు ఎందుకు ప్రాకులాడాలి? Let us then keep our eyes upon the crucified Lord Jesus Christ. సిలువేయబడిన మన రక్షకుడైన ప్రభువు మీదనే మన దృష్టి ఉంచుదాం గాక. Last of all, చివరిగా the devil took him to the pinnacle of the temple.
దేవాలయపు శిఖరం మీదకి సాతానుడు ప్రభువుని తీసుకెళ్ళాడు. And what did he say? ఏమన్నాడు? Jump down from here. అక్కడి నుంచి క్రిందికి దుముకు. That also is an acute problem in our lives today. ఈనాడు మన జీవితాల్లో కూడా అదే తీవ్రమైన సమస్య. Jesus Christ is on the top of the pinnacle of the temple. యేసు ప్రభువారు దేవాలయపు శిఖరం మీద ఉన్నాడు. And who is inside the temple? ఆ దేవాలయంలో ఎవరు ఉన్నారు? A man with an unclean spirit. అపవిత్రాత్మ పట్టిన వాడు ఉన్నాడు. How true this is? ఎంత వాస్తవమైంది. The right man, he is standing in the wrong place. సరి అయిన వ్యక్తి కాని చోట నిలబడ్డాడు. And the wrong man is sitting in the right place. కాని వ్యక్తి లోపలికి వచ్చాడు. That's the problem in our personal life. మన వ్యక్తిగతమైన జీవితంలో ఇదే సమస్య. That's a problem in our fellowship life also. మన సహవాస జీవితంలో కూడా ఇదే సమస్య. What did the Lord Jesus say? యేసు ప్రభువు ఏమన్నాడు? I will not fall from here. నేను ఇక్కడి నుంచి పడిపోను. Why? కారణం, this is not the way my Father has prepared for me. నా కొరకై నా తండ్రి సిద్ధపరిచిన మార్గం ఇది కాదు. Book of Psalm, కీర్తనలు 37. 37వ కీర్తన. Psalm 37 37వ కీర్తన and verse 25. 25వ వచనం. Sorry, verse 23. క్షమించండి, 23వ వచనం. The steps of a good man are ordered by the Lord, and he delighteth in his way. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. Though he fall, he shall not be utterly cast down, for the Lord upholdeth him with his hand. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. Oh, this is the way not prepared by my Lord. కాబట్టి నా ప్రభు సిద్ధపరిచినటువంటి మార్గం ఇది కాదు. Oh, the temptation will come to us. మనకు కూడా ఇలాంటి శోధన వస్తుంది. We have been listening in detail మనం ఎంతో వివరంగా వింటూ వచ్చినాం about the Lord's will in our life. మన జీవితంలో దేవుని చిత్తం How supreme it is. అది ఎంత ఉన్నతమైనది, How great it is. అది ఎంత గొప్పది. This is the day when we are remembering the great beloved servant Brother Baksing. ఈ దినంలో గొప్ప దైవజనుడైన భక్సింగ్ గారిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. 110 years ago on this very day he was born. 110 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదనే ఆయన జన్మించారు. It was an honor and privilege for us to sit under his shadow to listen to the word of God. He spoke to us. ఆయన నీడను కూర్చుండి ఆయన మనతో మాట్లాడుతూ వచ్చిన దేవుని వాక్యం వినేటువంటి ఆధిక్యత కలిగిన ప్రజలుగా మనం ఉండినాం. He was a man who never craved the glory of the world. ఆయన ఎన్నడూ మనుషుల యొక్క మహిమను కోరినవాడు కాదు. He was never deceived by the honor of man. మనుషుల మహిమ చేత మోసగించబడినవాడు కాదు. He had so many wonderful gifts in himself. తనలో తాను ఎన్నో అద్భుతమైనటువంటి వరాలు కలిగిన వాడు. But he denied everything. అయితే అన్ని కూడా కాదనుకున్నాడు. No magazines. ఏ మ్యాగజైన్ లేదు. No statistics. ఏ గణాంకాలు లేవు. No records. కాబట్టి ఏ రికార్డ్స్ కూడా లేవు. Nothing, beloved. ఏది లేదు. Everything for the glory and honor of God. ప్రతిదీ ఆయన మహిమార్థమై ఆయన చేశాడు. We have a live example before our eyes. మన ఎదుట సజీవమైన సాక్షిగా ఉన్నాడు. Let us then conquer these temptations. కనుక మన శోధనలు చేద్దాం. Jesus Christ యేసు ప్రభువు entered in by the fullness of the Spirit. దేవుడు ఆత్మ పూర్ణుడై తాను వెళ్ళాడు. He came out in the power of the Spirit. ఆత్మ శక్తి చేత బయటకు వచ్చాడు. What happened in the middle? మధ్యలో ఏం జరిగింది? He conquered the temptations. ఆయన శోధనలు జయించాడు. Because of the conquering of the temptations, he was filled with the power of God. ఆ రీతిగా శోధనలు జయించడం చేతనే దేవుని ఆత్మ శక్తి చేత నింపబడ్డాడు. In Acts 10 and verse 38 we read, anointed by the Holy Spirit and by the power of God, he went about doing good wherever he went. అపోస్తలుల కార్యములు 10:38లో మనం చదివాము. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించబడిన వాడై తాను ఎక్కడికి వెళ్ళినా మేలు చేస్తూ సంచరించాడు. That should be our consecration today. ఇది అదే మన ప్రతిష్ఠితగా ఉండాలి. Lord, as much as I also conquer these temptations, ప్రభువా నేను కూడాను ఈ శోధనలు ఇట్టి విధానంలో చేయించగలుగుతున్నాను. I also can maintain purity in my life. నా జీవితంలో నేను కూడా అట్టి పరిశుద్ధతను కలిగి ఉండగలను. He was tempted in all points like you and me. ఆయన నీ వలె నా వలె అన్ని విషయాల్లో శోధించబడినాడు. He conquered those temptations. ఆ శోధనలు జయించాడు. Yet he was found pure. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. Our purity is the result of our conquering the daily temptations of life. అనుదిన జీవితంలో శోధనలపై మనం సాధించేటువంటి విజయం ద్వారానే మనలో పవిత్రత కలిగి ఉంటాం. Lord, no more I will live unto myself. ప్రభువా ఇంకెంత మాత్రం నా కొరకు నేను జీవించాలి. I don't want to use the power of this new life only for my earthly benefits. ప్రభువా ఈ నూతన జీవ శక్తిని నా స్వార్థమైన శారీరక కోరికల కొరకు నేను వినియోగించాలి. 2 Corinthians 5:15. 2 Corinthians 5:15. Lord, I want to live for you. ప్రభువా నీ కొరకే జీవించగలుగుతాను. Lord, I will never crave again for the momentary glory of this world. ప్రభువా ఈ లోకంలో క్షణమాత్రం ఉండే మహిమ కొరకు ఆశించనయ్యా. I am willing to undergo momentary affliction. క్షణమాత్రం ఉండే చులకని శ్రమను whatever that may be అనుభవించగోరుతున్నాను. I want to realize that is only for a moment. ప్రభువా ఇది కేవలం క్షణమాత్రమే గ్రహించగోరుతున్నాను. And Lord, I am not even looking for eternal weight of glory. ప్రభువా నిత్యమైన మహిమ భారం కొరకు నేను వేచి ఉండలేదు. Because I know I am not
so strong to bear that glory. ఎందుకనగా నేను దాన్ని భరించే అంత బలవంతుడిని కూడా కాదు. But I want to conquer this temptation. ప్రభువా ఈ శోధన జయించుకోరుతున్నాను. In the world, లోకంలో, in my house, నా ఇంటిలో, in the church of God, దేవుని సంఘం, wherever I am. నేను ఎక్కడున్నా, Lord, never more for the momentary glory. ప్రభువా క్షణమాత్రం ఉండే మహిమ కొరకు ఎంత మాత్రం ఉండను. I will never crave for the honor of man. మనుషుల ఘనత కొరకు నేను ఉండను. Deep inside my heart, I want to have this assurance. I have pleased my Lord. నా హృదయాంతరంగంలో నా ప్రభువుని నేను సంతోషపెట్టాను అన్న నిశ్చయతతో కోరుతున్నాను. And the third thing, మూడోది, I will never walk in a way which you have not prepared for me. ప్రభువా నీవు నా కొరకు సిద్ధపరిచినటువంటి మార్గములు కాకుండా వేరే మార్గంలో నేను నడవను. No living for self. స్వయం కొరకు జీవించను. No glory of self. స్వయం మహిమ కొరకు జీవించను. No way of self. స్వయం యొక్క దారిలో నేను నడవను. Loving dear brothers, ప్రియ సోదరులారా, and also sisters, సహోదరులారా, it is written in Luke chapter 4. This is the last verse for us this evening. ఈ సాయంకాలం ఈ చివరి వచనంగా చదువుదాం. Luke chapter 4, లూకా 4 and verse 13. 13వ వచనం. When the devil had ended all the temptation, he departed from him for a season. లూకా సువార్త 4:13వ వచనము. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయెను. It is not once in a lifetime temptation. చూడండి, జీవితంలో ఒక్కసారి వచ్చే శోధన కాదు ఇది. It is a daily routine. ఇది దినదినం కూడా జరిగేది. As we have seasonal fruits, మనకు కాలాన్ని బట్టి కొన్ని ఫలాలు వస్తాయి. so also seasonal temptations will be there. అలాగే కాలాన్ని బట్టి శోధనలు కూడా ఉంటాయి. It will come in times of weakness. కాబట్టి బలహీనమైన పరిస్థితుల్లో వస్తాయి. It will come in times of dire need. కానీ ఎంతో అక్కరలో ఉన్నప్పుడు వస్తాయి. But God is faithful. అది దేవుడు నమ్మదగినవాడు. God is faithful. దేవుడు నమ్మదగినవాడు. Let us all not worthy to die. చనిపోవడానికి అర్హుడు కాదు. He also asked a question. ప్రశ్న కూడా వేశాడు. What shall I do with this man who is called Jesus? యేసు అని ఈ మనుషుని నేను ఏం చేయాలి? He delivered him to the cross of Calvary. కల్వరి శిలువకు వెళ్ళినట్లుగా తనను అప్పగించాడు. After knowing who the Lord Jesus is, యేసు ప్రభు ఎవరో అని ఎరిగిన తర్వాత, after knowing what he has done for you, ఆయన నీ కొరకు ఏం చేశాడో అన్న సంగతి తెలిసిన తర్వాత, after knowing what he still wants to do for you, ఆయన ఇంకా నీకేం చేయగోరుతున్నాడో అన్న సంగతి ఎరిగి కూడా, what lofty precious thoughts he has for you, నీ విషయంలో ఎంత ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడో ఎరిగి కూడా, are you going to behave like Pilate? నువ్వు పిలాతు వలె ప్రవర్తిస్తావా? Are we going to be destroyed in the end? లోకంలో చివరికి గతించి నశించిపోతావా? Lord, who art thou? ప్రభువా నీవెవరివి? I am your savior who has come to give you life and abundant life. నీకు జీవం కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు నీ కొరకు వచ్చిన రక్షకుడిని. Oh Lord, I want to receive you as my life and the joy of my life from today. ప్రభువా ఈ దినం నుండి నా జీవితానికి జీవముగాను, నా జీవమునకు సంతోషముగాను నేను నిన్ను అంగీకరిస్తున్నాను. Lord, who art thou? ప్రభువా నీవెవరివి? I am the one who will sanctify you. నిన్ను పరిశుద్ధపరిచేవాడిని. I want to purify you. నిన్ను శుద్ధి చేసేవాడిని. I want to make you zealous for good works. సత్క్రియలందు ఆసక్తి గలవానిగా నిన్ను చేయాలనుకుంటున్నాను. As I also overcame. నేను జయించినట్లుగా. I was anointed by the Spirit and the power of the Spirit. ఆత్మ చేత శక్తి చేత అభిషేకించబడినట్లుగా. There I went about doing good for everyone. నేను ఎక్కడికి వెళ్ళినా మేలు చేస్తూ వచ్చాను. So also you. ఆ రీతిగా if you continue in all my temptations, ఆ రీతిగా నా శోధనలో నువ్వు నిలిచి ఉంటే, if you can conquer these temptations, ఈ శోధనలు జయిస్తే, not living for self, స్వయం కొరకు కాకుండా, not living for glory of self, మానవుని స్వయం మహిమ కొరకు కాకుండా, not to walk in the way of self, స్వయం మార్గంలో నడవకుండా, then we can have the power in the Holy Spirit. అప్పుడు పరిశుద్ధాత్మలో శక్తి కలిగి ఉంటాం. Then we also can be prepared for such good works. అప్పుడు మాత్రమే అలాంటి సత్క్రియల కొరకే మనం సిద్ధపడతాం. May the Lord fulfill all his precious thoughts in and through us. ప్రభు తన ప్రశస్తమైన తలంపులు మనలోను మన ద్వారా ఆయన జరిగించును గాక. గెహాజీ, I beg you, tell me all the great works which Elisha has done. ఎలీషా చేసిన కార్యాలన్నీ దయచేసి నాకు తెలియచేయమని బ్రతిమలాడుతున్నాను. This is one of the great work which Elisha has done, and through this work we are led unto that reality, our heavenly Elisha, the Lord Jesus Christ. ఇదే ఎలీషా చేసినటువంటి గొప్ప కార్యము. ఈ గొప్ప కార్యము ద్వారా పరలోకపు ఎలీషా అయిన మన ప్రభు చెంతకు మనం సూచనగా చూపించబడుతున్నాం. May we be led unto the Lord this evening. May we be led unto the Lord this evening. ఈ సాయంకాలం మనం ప్రభు చెంతకు మనం నడిపించబడదాం గాక. Both for salvation and also for sanctification. రక్షణార్థము పరిశుద్ధపరచబడటకు కూడాను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, we thank thee for thy precious word. నీ ప్రశస్తమైన వాక్యాన్ని బట్టి వందనములు. We thank thee in all its simplicity we could share your wonderful glorious gospel.
ప్రభా ఎంతో సరళమైన విధానంలో మీ అద్భుతమైన స్వార్థను గురించి చెప్పుకోగలిగాము. What a great work you accomplished on the cross of Calvary. ప్రభా కల్వరి శిలువలో ఎంత అద్భుతమైన కార్యం మీరు జరిగించారు. You gave your life so that we might receive life. ప్రభా మేము జీవం పొందినట్లుగా మా కొరకే ప్రాణం పెట్టారు. You identified yourself with all the dead people of this world. లోకంలో ఉన్న మృతులైన వారందరితో మిమ్మల్ని మీరు ఐక్యపరచుకున్నందుకు వందనాలు. And thereafter you gave us life. ఆ తర్వాత మీరు జీవం ఇచ్చారు. And you are telling us, I want to give you abundant life. ప్రభా మీరు సమృద్ధి అయిన జీవం ఇవ్వాలని కోరుతున్నారు. That is the meaning of sanctified life. ప్రభా పరిశుద్ధపరచబడే జీవితం అది. That is the meaning of a purified life. ప్రభా పవిత్రపరచబడిన జీవితం అది. How can we have this life? ఈ జీవితాన్ని ఏ రీతిగా కలిగి ఉండగలం? Through the example of Lord Jesus Christ we have learnt it. ప్రభా యేసు ప్రభు జీవితం ద్వారా మేము నేర్చుకోగలిగాం. Not only we have been given the gift of the Holy Spirit according to your promise. ప్రభా మీ వాగ్దానాన్ని అనుసరించి పరిశుద్ధాత్మ వరం మేము పొందడం మాత్రమే కాదు. By conquering daily temptations in our life, we also may have the power of the Holy Spirit in us. తండ్రి అనుదిన జీవితంలో ఎదురే శోధనలు జయించడం ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడగలము. The more we conquer, that much more we'll become pure. ప్రభా ఎంతగా శోధనలు చేస్తామో అంతగా పవిత్రులుగా Like our Lord Jesus Christ. మా రక్షకుడైన ప్రభువును పోలి. In all points he was tempted, but he was found pure. అన్ని విషయాల్లో ఆయన శోధింపబడినను ఆయన పాపం లేనివాడు. Because he conquered those temptations. ప్రభా ఆయన శోధనలు జయించారు. So also we, along with you, we may conquer all the temptations in our life. ప్రభా మీతో పాటు మేము అన్ని శోధనల్లో విజయం సాధించగలం. We may live for you. మీ కొరకు జీవించగలం. We may live for your glory. మీ మహిమార్థమై జీవించగలం. We may walk in the way you have prepared for us. మా కొరకు సిద్ధపరిచిన మార్గంలో మేము నడుచున్నట్లు. Lord bless your word. మీ వాక్యం దీవించుము. And you may preserve your word. మీ వాక్యాన్ని భద్రపరచుము.